నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన చీకటి తొలగిన రాత్రి అనే ఓ చక్కటి కథని విందామండి. ఈ కథ 1971 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురింపబడింది. ఉదయం 11:20 అయ్యింది. కలకత్తా నుండి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లోకి ఫోకర్ ఫ్రెండ్షిప్ ప్లేను రాయించాల నెమ్మదిగా కిందకు దిగొచ్చి ల్యాండ్ అయింది. నేను, శాంతి, పిల్లలు రన్వే దగ్గరికి నడిచాం. గ్యాంగ్వే మీద నుంచే నన్ను చూసి మీనాక్షి చెయ్యి ఊపింది. ప్యాసింజర్లను తప్పించుకుని గబగబా ముందుకొచ్చి సంతోషంతో నా చెయ్యి పట్టుకుని ఊపేసింది. బావా, అబ్బా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? 11 ఏళ్ళా 12 ఏళ్ళా? నా పెళ్లిలోనేగా మనం కలుసుకోవటం. గబగబా నాకేం మాట్లాడటానికి సందేహకుండా తనే మాట్లాడిస్తుంది. ఈ లోపల మీనాక్షి భర్త, పిల్లలు దగ్గరకొచ్చారు. బావా, ఇదిగో మా బుద్ధావతారం గారు, సారీ రామావతారం గారు, నాలుక కరుచుకుంటూ కొంటెగా అంది. ఎప్పుడో పెళ్లిలో చూశావు, మర్చిపోయి ఉంటావు. ఇదిగో ఈ మంకీలిద్దరూ మా పిల్లలు చెప్పింది. గ్లాడ్ టు మీట్ యూ అంటూ రామావతారం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను శాంతిని, పిల్లల్ని పరిచయం చేశాను. అందరం లాంజ్ వైపు నడిచాము. బావా, మీ ఉత్కళ దేశాన్ని చూడాలనే ఉత్కంఠతో వచ్చాను. బాబోయ్, ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నానో. అమెరికాలో 10 ఏళ్ళుండొచ్చి తెలుగు మర్చిపోవటమే కాక ఇంత అనర్గళంగా మాట్లాడగలిగే నాకు ఓ పద్మశ్రీ అయినా అయ్యాలి కాదు. పెద్ద సెక్రటరీవేమో గవర్నమెంట్కు సిఫార్సు చేసి ఓ పద్మశ్రీ పారాయించు బావా, గలగలా నవ్వుతూ అంది. మీనాక్షి ఏం మారలేదు. రూపు మారింది కాస్త, కానీ ఆ చిలిపితనం, ఆ చలాకితనం ఏమీ మారలేదు. నాకు చాలా సంతోషం వేసింది. నీవింకా అలాగే ఉన్నావన్నమాట. అమెరికా వెళ్ళొచ్చాక మారిపోయి ఉంటావు అనుకున్నాను. నీ కొంటి మాటలు అలాగే ఉన్నాయి అంటూ చిన్నప్పటిలా నెత్తిన మొట్టడానికి నా చెయ్యి లేచింది. గబుక్కున చెయ్యి దించేశాను. అటుపక్క రామావతారం, ఇటు శాంతి. ఆగిపోయావేం బావా, మొట్టికాయ వెయ్యి అంటూ నవ్వింది మీనాక్షి. నవ్వేశాను నేను. లాంజ్లో కుర్చీల్లో కూర్చున్నాం. సామాను వచ్చే వరకు అందరం. పిల్లలు 4 అప్పుడే మాటలు కలిపేసి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరూ తల్లిలాగే తెల్లగా గోధుమ రంగు జుత్తుతో, టైట్ షర్ట్స్తో, బూట్స్తో అచ్చం దొరల పిల్లల్లాగే ఉన్నారు. మాటల్లో కూడా యా కీ యాస. అవును, మరి పుట్టటం పెరగటం అంతా అమెరికాలోనే కదా. రామావతారం ఏవో అమెరికా విశేషాలు, తిరిగి వచ్చాక ఇండియాలో తన ఉద్యోగ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. మాటల మధ్యలోనే ఎదురుగా శాంతి పక్కన కూర్చున్న మీనాక్షిని నిశితంగా పరీక్షిస్తున్నాను నేను. మీనాక్షి చాలా ఆధునికంగా తయారై ఉంది. 10 ఏళ్ల పాటు విదేశాల్లో ఉండటం చేతో, ఇది వరకటి కంటే లావు అవటం చేతో బాగా రంగు వచ్చి నున్నగా ఉంది. నెత్తిన తట్టంత జుట్టు ముడి, లిప్స్టిక్, పల్చటి విదేశీ షిఫాన్ చీర, స్లీవ్లెస్ జాకెట్. నేనెరిగిన మీనాక్షి పెద్ద వాలు జడతో, కాటుక కళ్ళతో, తల నిండా పూలతో, ఒంటి నిండా బట్టతో ఉండేది. కాలం చాలా మార్పులు తెస్తుంది. అఫ్కోర్స్ మీనాక్షి ఏంటి, అందరూ ఈనాడు ఇలాగే తయారవుతున్నారు, ఎక్కడో శాంతి లాంటి వాళ్ళు తప్ప. లగేజ్ వచ్చింది. అందరం కారులో ఇంటికి బయలుదేరాం. బాగానే ఉంది మీ భువనేశ్వరు, నీట్గా రోడ్లు అవి అంది మీనాక్షి. బొత్తిగా అంత తక్కువగా అంచనా కట్టకు. ఎంతైనా ఇది ఒరిస్సా క్యాపిటల్ అన్నమాట, మర్చిపోకు. మా ఊళ్ళో ఉన్నవి రోడ్లు, బంగళాలే, అంతకంటే ఇంకేం కనిపించవు నవ్వుతూ అన్నాను. రాజ్పాత్ మీదుగా 50 మైళ్ళ స్పీడులో నిక్షేపంగా వెళ్ళొచ్చు. పట్టపగలే రోడ్డు మీద మనుషులు కనిపించరు. భువనేశ్వర్ అదేదో అఫీషియల్ కాలనీలో ఉంటుంది. 10 నిమిషాల్లోనే బంగళా పోర్టికోలో కారు ఆపాను. నౌకర్లు సామాను తీస్తూ ఉంటే ఇంట్లోకి ఆహ్వానించాను అందరినీ. మీనాక్షి కారు దిగి ఇంట్లోకి రాకుండానే చుట్టూ పూల మొక్కల్ని చూసొచ్చింది. ఎన్నాళ్ళయిందో పూల మొక్కల్ని, ఖాళీ జాగాని చూసి. అమెరికాలో ఉన్నన్ని రోజులు 2 గదుల కాపురం. కలకత్తా వచ్చాక ఫ్లాట్ టైపు ఇల్లు. ఓ విరిసివిరియని గులాబీ కోసుకుని తల్లో పెట్టుకుంటూ అంది. రారా లోపలికి, ముందు కాఫీ అది తాగుదురు గాని, తోటకేం తర్వాత రోజంతా కుర్చీ వేసుకుని అక్కడే కూర్చుందిరు గాని అన్నాను. ఇల్లంతా ఓ చుట్టూ తిరిగి చూసొచ్చింది మీనాక్షి. డైనింగ్ టేబుల్ దగ్గర శాంతి కాఫీ కలుపుతోంది. రామావతారం పైపు వెలిగించుకుంటున్నాడు. పిల్లలు అప్పుడే తోటలోకి పరిగెత్తారు. అయ్యో బావా, ఎంత అన్యాయం జరిగింది. మీనాక్షి కూర్చుంటూ అదోలా కొంటెగా నవ్వుతూ అంది. నేను ఆశ్చర్యంగా చూశాను.
రామావతారం, శాంతి ఇద్దరూ కూడా కాస్త ఆశ్చర్యంతో మొహాలు పెట్టారు. అలా చూస్తావేమిటి? ఈ ఇల్లు, ఈ తోటకంతటికి యజమానురాలు కావలసింది వేధవది 3-4 గదుల ప్లాటుల్లో కాపురం చేయాల్సి రావటం అన్యాయం కాదంటావా? నా మొహంలో రక్తం పొంగింది. శాంతి కింద పెదవి నొక్కిపట్టి కాఫీ కప్పుల్లో పోస్తోంది. రామావతారం పైపు కూరుతూ ఏకాగ్రతగా దానివైపు చూస్తున్నాడు. బావా, నువ్వు ఐఏఎస్ ఓ 2 ఏళ్ల ముందై ఉంటే ఎంత బాగుండేది. ఈ బుద్ధావతారం బారి నుంచి తప్పించుకుని ఉండేదాన్ని చిలిపిగా మొగుడి వైపు చూస్తూ అంది. మీనాక్షి, గాబరాగా వాదించాను. శృతి మించి రాగాన పడుతోంది మీనాక్షి వ్యవహారం. అతనేమన్నా అనుకుంటాడని కూడా లేనట్టుంది మీనాక్షికి. నా కలవరపాటు చూసి అతను నవ్వుతూ చేత్తో వారించాడు. పర్వాలేదులేండి, ఇవిడ సంగతి నాకేం కొత్త కాదు, డోంట్ వర్రీ అన్నాడు. శాంతి కప్పులు అందరికీ అందించింది. పిల్లల్ని పిలిచి బిస్కెట్లు ఇచ్చింది. మీనాక్షి పిల్లలు అతి బుద్ధిమంతుల్లా ఉన్నారు. లేక విదేశీ మేనర్స్ బాగా వంట పుట్టినట్లున్నాయో. కెన్ వీ హ్యావ్ ఇట్ మమ్మీ అంటూ తల్లిని అడిగి మరీ తీసుకున్నారు బిస్కెట్లు. అబ్బబ్బా, వెధవ మేనర్సులు వీళ్ళును. ప్రతిదానికి కెన్ వీ, షాల్ వీ అంటూ చంపుతారు. హాయిగా తీసుకొని తినకుండా విసుగుతో హాస్యం మేళవించి అంది మీనాక్షి. అంత బుద్ధిమంతులన్నమాట మీ పిల్లలు. సంతోషించాల్సింది పోయి అలా అంటావేమిటి అన్నాను. ఆవిడంతేలేండి, వాళ్ళు బుద్ధిగా ఉంటే బుద్ధిగా ఉన్నారని విసుక్కుంటుంది. అల్లరి చేస్తే అల్లరి చేస్తారని తిడుతుంది. ఆవిడ సంగతి వదిలేయండి అన్నాడు రామావతారం. డాడీ, కెన్ వీ గో అండ్ ప్లే ఇన్ ద గార్డెన్? పిల్లలు తండ్రిని అడిగారు. అఫ్ కోర్స్, గో అండ్ ఎంజాయ్. పిల్లలు ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. చూసావా, హాయిగా తోటలోకి పోయి ఆడుకోవటానికి పర్మిషన్ ఎందుకో చెప్పు. వాళ్ళు పుట్టిన ఎన్నాళ్లకు ఇంటి ముందు వాళ్ళకి ఆడుకోవటానికి జాగా ఉంటే ఆడుకోకూడదు? నేనైతేనా అంది మీనాక్షి. నువ్వు ఇండియాలో, అందులో ఆంధ్రాలో పుట్టావు. వాళ్ళు అమెరికాలో పుట్టారు. వాళ్ళు నీవు ఒకటేలా అవుతారు? పెళ్ళాన్ని టీజ్ చేశాడు రామావతారం. చూసావులేండి అమెరికాని ఊడుక్కుంది మీనాక్షి. ఎంత డబ్బిస్తే మాత్రం ఏం లాభం? 2 గదుల కాపురం. ఏమో బావా, మొదట్లో అన్నీ చూసే వరకు నాకు చాలా ఉత్సాహంగానే ఉండేది. ఓ 2-3 ఏళ్ళు బాగుంది. తర్వాత ఇండియా ఎప్పుడు వస్తానా అని అనిపించేదనుకో. మన దేశం ఆ దేశం ముందు అన్ని విధాలా తీసికట్టే అనుకో. అయినా ఎంతైనా మాతృదేశం మాతృదేశమే. ఏమంటావు బావా? నా వైపు తిరిగి అంది. నేనేమంటాను? నేనే అమెరికా వెళ్ళలేదుగా నవ్వాను. ఏమోనండి, బోలెడు జీతం, చీకు చింతలేని బ్రతుకు, హాయిగా ఉండేది లైఫ్. నాకైతే రావటం అసలు ఇష్టం లేదు. ఇవిడ పోరు పడలేక వచ్చాను. రామావతారం బూట్లు విప్పి సావకాశంగా కుర్చీకి జారగిలబడి అమెరికా కబుర్లు మొదలుపెట్టాడు. మీనాక్షి బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది పిల్లల్ని తీసుకుని. రామావతారం చెప్పే కబుర్లు వింటున్నా నా మనసు ఇంకెక్కడికో వెనక్కే పరిగెడుతోంది. ఇందాక మీనాక్షి అన్న మాటలు వినగానే పాత సంగతులు గుర్తుకురాక మారటం లేదు. అవును, ఆనాడు ఇంట్లో ఉండి చదువుకునే ఈ ఊరి బిఎస్సీ డిగ్రీ మేనల్లుడు మామయ్యకి పనికిరాలేదు. అందుకే ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అల్లుడిని వెతికి తెచ్చి కూతురికి పెళ్లి చేశాడు. పాపం, మామయ్య తప్పే ఉంది. ఆ దమ్మిడి ఆస్తి లేని ఉత్త బిఎస్సీ అయిన మేనల్లుడు ఐఏఎస్ అవుతాడని, ఈనాడు పెద్ద హోదాలో ఉంటాడని భవిష్యత్తు తెలుసుకోవటానికి మామయ్య ఉన్న దేవుడా. పెళ్లి చేసి అల్లుడికి ఫారిన్ ఛాన్స్ వస్తే కూతురికి డబ్బు పెట్టి విదేశం పంపాడు అల్లుడితో. ఆ వెళ్ళటం 10 ఏళ్ళు ఉండిపోయారు మీనాక్షి వాళ్ళు. 6 నెలల క్రితమే ఇండియా వచ్చారు. రాగానే రామావతారానికి కలకత్తాలో ఓ విదేశీ కంపెనీలో పెద్ద జీతం మీద ఉద్యోగం దొరికింది. ఉద్యోగం చూసుకునే వచ్చాడు అని చెప్పాలి. అబ్బబ్బా, మీ అమెరికా కబుర్లు ఆపండి బాబు, విని విని బోరెత్తుతున్నాను. మీనాక్షి ఎప్పుడొచ్చిందో చూడనే లేదు నేను. బావా, ఈ కబుర్లకేం కానీ మీ సంగతులు చెప్పు. ఈ ఊళ్ళో ఏమేం చూడాలో అన్నీ చెప్పు. సిగవిప్పి జడల్లుకుంటూ అంది మీనాక్షి. ఈ ఊళ్ళో పెద్దగా ఏమున్నాయి చూడటానికి? మ్యూజియం ఒకటి ఉంది అంతే. పక్కన ఖండగిరి, ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి. ఓ 40 మైళ్ళ దూరాన పూరి, కోణార్క ఉన్నాయి. ఓ 14 మైళ్ళ దూరాన నందన్ కానన్ అనే జూలాజికల్ పార్క్ ఉంది. 150 మైళ్ళల్లో గోపాల్పూర్ ఉంది, చిలక సరస్సు ఉంది. అటుపక్క హీరాకుడ్ ఉంది, ఇటుపక్క రూర్కెలా ఉంది. ఇవి మా ఒరిస్సాలో చూడాల్సినవి. ఇంక నీ ఇష్టం చెప్పు, ఏమేం చూస్తావో రేపటి నుంచి అన్నీ తిప్పేస్తాను. నవ్వుతూ గొక్క తిప్పుకోకుండా అప్పగించాను. ఏమో బావా, నీ ఇష్టం, నీ ఓపిక.
15 రోజులు సెలవు పెట్టేసి వచ్చాం. నీ గెస్టులం. మమ్మల్ని ఎంటర్టైన్ ఎలా చేస్తావో చూస్తాను. నీ ఉత్తరం రావటమే తడువు వచ్చేశాను అంది. ఓ సరే చెప్పావుగా. వద్దు బాబు, ఇంక చాలు అనే వరకు తిప్పేస్తాను. నాకు ఉంది బోలెడు సెలవు. రేపటి నుంచే తిరగటం ఆరంభిద్దాం. ఇవాళకి రెస్ట్ తీసుకోండి ఓకే అన్నాను. ఏం కష్టపడ్డామని రెస్ట్ తీసుకోవడానికి? ఓ గంట ప్లేన్ ప్రయాణమేగా చేశాము. పోనీ సరదాగా ఇవాళంతా కబుర్లు చెప్పుకుందాం అన్నాను. భోజనాలకు ఓ గంటలో పిలుపు వచ్చే వరకు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ దగ్గరుండి వడ్డిస్తోంది శాంతి. మీరు రండి, అందరం కూర్చుందాం ఒకసారి. రామావతారం శాంతిని కూడా కూర్చోమన్నాడు. పర్వాలేదులేండి, మీరు కానివ్వండి నెమ్మదిగా అంది శాంతి. రావమ్మా, మనలో మనకు మర్యాదలు ఎందుకు? అన్నీ మధ్యలో ఉన్నాయిగా, వడ్డించడానికి ఏముంది? చనువుగా శాంతి చేయి పట్టుకులాగి కోలేసింది మీనాక్షి. మీ వంటవాడెవడు? బాగా చేశాడే అన్నీ. తెలుగు వంటవాడిలాగే ఉండాడు. మా ఇంట్లోనే ఉన్నాడు ఓ నాయర్. అన్నీ చప్పగా ఉండి తగలేస్తాడు. నిజంగా అమెరికా నుంచి వచ్చాక ఓ నెల్లాళ్ళు అమ్మ దగ్గరుండి కరువు తీరా మన భోజనం తిన్నాను. మళ్ళీ కలకత్తా వచ్చాక నోరు చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇవాళ తింటున్నాను. గోంగూర పచ్చడి కలుపుతూ అంది మీనాక్షి. మా వాడికి శాంతి ఎన్నాళ్ళలో దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తే ఇప్పటికి నేర్చుకున్నాడు. ఇప్పటికీ పచ్చళ్ళు పులుసులు అలాంటివి శాంతి స్వయంగా చేస్తుంది అన్నాను. ఏమో బాబు, నాకు వంటింట్లోకి వెళ్ళటం అంటేనే బోర్. ఎలాగో అమెరికాలో తప్పక చచ్చినట్లు ఏదో చేసేదాన్ని. అయినా నా మొహం నాకేం వంటచ్చు? పెళ్ళయ్యే వరకు కాఫీ పెట్టుకోవటం కూడా రాదు. అక్కడికి వెళ్ళాక కొన్నాళ్ళు నానా పాటలు పడి ఎలాగో కొన్ని తయారు చేయటం నేర్చుకున్నాను. ఎవరైనా మనం చెప్పి చేయించుకోవటంలో ఉంటుంది మీనా. కొన్నాళ్ళు చెప్పకపోతే మన వంటలు ఎలా చేస్తారు? నీవేమో మరీ అసలు వంటింటి ఛాయలకే రావు. అలాంటప్పుడు అతనేది వండి పెడితే అదే తినాలి. రామావతారం భార్య వంక చూస్తూ అన్నాడు. మరి వాడి వెనకాల పడి నేను చేయటానికి వాడిని పెట్టుకుంది సాగతీసింది మీనాక్షి. అలాంటప్పుడు వాడిని తిట్టడం మానేయాలి. రామావతారం శాంతి వంటను మెచ్చుకుంటూ సుష్టుగా తిన్నాడు. మీనాక్షి అన్నం ఎక్కువ తినకపోయినా 4 రకాలు కలిపింది. ఎటొచ్చి పాపం ఏమీ తినంది వాళ్ళ పిల్లలే. ఈ పప్పులు పులుసులు తినటం, ఈ కారాలు అలవాట్లేనట్టుంది. అది కష్టం మీద ఏదో తిని ఇక పెరుగు తిన్నారు. భోజనం చేస్తున్నంతసేపు ఆగకుండా మాట్లాడుతూనే ఉంది మీనాక్షి. ఆ కొద్దిసేపట్లోనే, ఆ 2 గంటల కాలంలోనే నేను కనిపెట్టింది ఏమిటంటే, రామావతారం అంత మాటకారి కాదని, అవసరానికి మాత్రం మాట్లాడతాడని అర్థమైంది. అది గర్వం కాదు. అతని స్వభావం చూస్తూ ఉంటే మీనాక్షి అతన్ని డామినేట్ చేసినట్లే కనిపిస్తుంది. అతని మాట చొరబడనీదు, చెప్తుంటే వినిపించుకోదు. తన గోల తనదే కాని. అసలే మెత్తనివాడు. మీనాక్షి ధాటికి ఆగలేక ఇంటి సంగతే కాక వీధి సంగతి మీనాక్షి చేతుల్లో పెట్టేసి ఓ నమస్కారం పెట్టేసినట్టు మాటల వల్ల తెలుస్తోంది. మీనాక్షి స్వభావం చిన్నప్పటి నుంచి తెలిసిన నాకు రామావతారం అలా మారిపోకుండా ఉండటంలో ఆశ్చర్యం ఉంది కానీ మారిపోవటంలో ఆశ్చర్యం ఏమీ కనిపించలేదు. మీనాక్షి కోపం, పంతం, దురభిమానం అన్నీ ఓ పాలు హెచ్చేనని అనుభవపూర్వకంగా తెలుసు నాకు. మెట్రిక్ దగ్గర నుంచి బీఎస్సీ వరకు వాళ్ళింట్లో చదువుకున్న నాకు మీనాక్షి సంగతి తెలియకపోవటం ఏమిటి? ఆ పంతం, కోపం అది గారాల ఏకైక కుమార్తె అవటం నుంచే వచ్చాయి. స్వతహాగా మీనాక్షి కొంటిది కానీ చెడ్డది కాదు. అందరినీ ఏడిపించటం ఓ హాబీ. ఎవరిని కేర్ చెయ్యకపోవటమే కాక అందరూ తనను కేర్ చేయాలని, తన అడుగులకి మడుగులెత్తాలన్న స్వభావం. అవన్నీ ఇంట్లో చేసిన ముద్దు వల్లే వచ్చాయని నాకు తెలుసు. ఆ రోజుల్లో మీనాక్షికి నేనంటే ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు అడిగితే నేను చెప్పలేను. ఆ రోజుల్లో దీని గురించి ఆలోచించాల్సిన అవసరమూ నాకు లేకపోయింది. ఎంచేతంటే మీనాక్షి ఎంత మరదలైనా, వావి వరసలన్నీ కుదిరినా మీనాక్షి పక్కన నిలబడే అర్హతలు నాకు, మా కుటుంబానికి ఆనాడు లేకపోవటం చేత కేవలం వాళ్ళింట్లో అవసరానికి ఉండి బుద్ధిగా చదువుకోవటం వరకే తప్ప ఇతరత్ర ఆలోచనలు ఆనాడు నాలో ఎన్నడూ జొరపడలేదు. మరి మీనాక్షి ఊహలేమిటో నాకై నేను ఎన్నడూ కనిపెట్టడానికి ప్రయత్నించలేదు. నాతో చనువుగా మాట్లాడేది, అవసరమైనప్పుడు అథారిటీ చేసి పనులు చేయించుకునేది. ఏనాడన్నా తను చెప్పింది కాదన్నా చెయ్యనన్నా దెబ్బలాడి మాటలు మానేసేది. ఒక్కోనాడు మూడు నా వైపు తిరిగితే ఏ సినిమాకో లాక్కెళ్ళేది. లేకపోతే వారమేసి రోజులు నా ఛాయలకే వచ్చేది కాదు. మీనాక్షి స్వభావం అంతే అనుకునేవాణ్ణి తప్ప కించపడేవాణ్ణి కాదు నేను. నేనంటే అభిమానం ఉండేదని నాకు తెలుసు కానీ
అది నిదర్శనంగా ఏ ఏ సాక్ష్యాలు చూపాలో నాకు తెలియచెప్పే మాటలు తెలియవు. ఏమిటి బావా ఆ ఆలోచన? డ్రాయింగ్ రూమ్లో ఒక్కపొడి వేసుకుని కూర్చున్నాక మీనాక్షి వైపే చూస్తూ ఆలోచిస్తున్న నన్ను పిలిచింది. ఆ, నీ గురించే. నిజమే చెప్పేశాను నవ్వుతూ. నా గురించా? చిన్నప్పటి మీనాక్షికి ఇప్పుడు మీనాక్షికి తేడా ఉందా అని చూస్తున్నాను. అయితే చెప్పు, మారానంటావా? కుతూహలంగా అడిగింది. శారీరకంగా 10 ఏళ్లలో వచ్చే మార్పులు తప్ప నీలో పెద్ద మార్పు ఏమీ కనపడలేదు. ఆ మాటలవి అలాగే ఉన్నాయి. రామవతారం గారు చిన్నప్పుడు మీనాక్షికి ఎంత పంతం ఉండేదో తెలుసా? తన మాట నెగ్గే వరకు నిద్రపోయేది కాదు అన్నాను. ఇప్పుడు మాత్రం లేదంటారేమిటి? చిన్నగా నవ్వి అన్నాడు రామవతారం. అయితే మీనాక్షి మారలేదంటారన్నమాట. ఆవిడ మారుతుందా? తనతో చాలలేక ఓ నమస్కారం పెట్టేసి నేనే మారి ఊరుకున్నాను అన్నాడు రామవతారం. ఇంక చాలండి మీ కబుర్లు, మా బావ నమ్మలేండి అంది మీనాక్షి. నమ్మకపోవటం ఏమిటి? నీ సంగతి తెలియకపోవటానికి నేనేమన్నా కొత్తవాడినా? ఏమో, నేను మా అన్నగారి పక్షమే సుమా. మీనాక్షిని ఏడిపించడానికి అన్నాను. ఏంటమ్మా అక్క, నువ్వు అక్కవా చెల్లెలివా? ఈ అన్నదమ్ములిద్దరూ ఏకమైపోతే నన్ను సపోర్ట్ అన్నా చెయ్యవేం? శాంతితో దబాయింపుగా అంది మీనాక్షి. శాంతి తన మామూలు చిరునవ్వు నవ్వి ఊరుకుంది. నాకు కాస్త ఒళ్ళు మండింది. మాట్లాడితే నోట ముత్యాలు రాలతాయన్నట్లు ఒక్క మాటైనా మాట్లాడదు. ఇంత సరదాగా అందరం కలుసుకున్నాము. నలుగురం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడైనా 4 మాటలు మాట్లాడకూడదు? ఓ చిరునవ్వు వలకపోయకపోతే? ఎంతో మంచి మూడులో ఉన్న నాకు శాంతి మామూలు మౌనం చూస్తే ఎప్పటిలా తన స్వభావం అని సరిపెట్టుకోలేకపోయాను. అందులో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ హాస్యాలతో నవ్వులతో ఇల్లంతా సందడిగా తిరిగే మీనాక్షిని చూస్తూ ఉంటే శాంతి అలా ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు, ఏదో కొంప మునిగినట్లు మొహం పెట్టుకుని మాట్లాడకుండా ఓ మూల కూర్చోకపోతే తను నవ్వుతూ తుళ్ళుతూ ఎందుకు ఉండకూడదు అనిపించింది. ఇంట్లో శాంతి మాట చాలా అరుదుగా వినిపిస్తుంది. అడిగిన దానికి జవాబు చెప్పటం, ఏదన్నా కావలిస్తే ముక్తసరిగా అవసరం ఉన్నంతసేపు మాట్లాడటం మినహా శాంతి ఎక్కువ మాట్లాడటం నేను పెళ్ళైన 9 ఏళ్లలోనూ చూడలేదు. ఇంట్లో వంట పని చూసుకోవటం, పిల్లలకి చదువు చెప్పుకోవటం, ఏదో ఒక పని పెట్టుకోవటం, అంతగా ఖాళీ దొరికితే ఓ పుస్తకం పట్టు కూర్చోవటం తప్ప ఓ స్నేహితులు, కబుర్లు, షికార్లు, సినిమాలు, క్లబ్బులు అవి అంతగా అక్కర్లేదు శాంతికి. ఎప్పుడైనా వచ్చిందంటే నా పోరు పడలేక 6 డజన్ సార్లు అడిగాక విధి లేక బయలుదేరుతుంది శాంతి. శాంతికి పూర్తి వ్యతిరేకమైన నేను ఆమె స్వభావానికి సరిపెట్టుకుపోవటం అలవాటు చేసుకుంటున్నాను. ఎంత స్వభావం అని ఇన్నాళ్ళు సరిపెట్టుకున్నా ఈరోజు ఎంచేతో మీనాక్షిని చూస్తూ ఉంటే శాంతి కూడా అలా ఉంటే మా ఇల్లు ఇంకెంత అందంగా ఉండేదో, ఇంకెంత స్వర్గంగా మారేదో అన్న ఊహ రాక తప్పలేదు. హోదా, పెద్ద ఉద్యోగం, పరువు, ప్రతిష్ట, డబ్బు, చక్కని చదువుకున్న భార్య, ముత్యాల్లాంటి పిల్లలు అన్నీ ఉన్నా శాంతి స్వభావం చేత నాలో కొన్ని ఉత్సాహాలు, సరదాలు చంపుకోవలసి వస్తోంది. అదే మీనాక్షి లాంటి భార్య దొరికితే ఆ రోజుల్లో పేకాటతో, కబుర్లతో ఎంత సరదాగా గడిపేస్తూ ఉన్నా ప్రతి కదలికలోనూ మీనాక్షిని, శాంతిని పోల్చుకుంటున్న నాకు అసంతృప్తే కలిగింది శాంతి పట్ల. మీనాక్షి చలాకితనము, చిలిపితనము భూతద్దంలో చూపినట్లు మరింతగా నా మనసును ఆకట్టుకుంది. రామావతారం అదృష్టానికి ఆ క్షణంలో కాస్త అసూయ అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం తొందరగా భోజనాలు కానించి నందన్ కానన్ బయలుదేరాం అందరం. పేక, ట్రాన్సిస్టరు, టిఫిన్ క్యారియర్ నిండా పలహారాలు, కాఫీ అన్నీ పట్టుకుని సరదాగా పిక్నిక్ బయలుదేరాం. 1 గంటకు అక్కడికి చేరాం. ఎండ బాగా ఉంటే కానీ కలర్ ఫోటోలు సరిగ్గా రావని ముందు ఫోటోల ప్రోగ్రాం పెట్టాను. పూల మొక్కల దగ్గర, లేకు దగ్గర, ఏనుగు పిల్లల దగ్గర రకరకాల ఫోటోలు తీశాను అందరికీ. ఎండ తగ్గాక 3:30కి కాఫీ, పలహారాలు చేసి జంతువులను చూద్దామని పిల్లల్ని ఒప్పించి పెద్దవాళ్ళం నలుగురం జంపకన్నా పరిచి చెట్టు నీడను కూర్చుని పేక మొదలుపెట్టాం. పిల్లలు పరుగులు పెట్టి ఆడుతున్నారు గోలగా. ఇది వరకు శాంతితో, పిల్లలతో, బంధువులతో ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎందుకు ఈసారి ఉన్నంత ఉత్సాహంగా ఎప్పుడూ అనిపించలేదు. బహుశా మీనాక్షి కారణమై ఉంటుంది. పేకాట ఆడుతున్నంతసేపు మీనాక్షి జోకులు విసురుతూ, నవ్వుతూ ఏం బావా అంటూ తోడ మీదో భుజం మీదో చరుస్తూ చలాకీగా మాట్లాడుతోంది. మీనాక్షికి అది మామూలుగా అనిపించే ఆ చర్య నాకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.
మొదటిసారి మీనాక్షి స్పర్శ గిలిగింతలు పెట్టింది. బెరుకుగా రామావతారం వంక శాంతి వంక చూశాను. వాళ్ళిదేమీ గమనించినట్లు లేరు. గమనించినా మీనాక్షి సంగతి తెలిసిన వాళ్ళు కనుక అంతగా పట్టించుకుని ఉండరు. మీనాక్షికి మరో ఉద్దేశం ఉండకపోవచ్చు. యథాలాపంగా ఎగ్జైట్మెంట్లో అలా చేసి ఉండొచ్చును. దానికి వేరే అర్థాలెందుకు అని సరిపుచ్చుకున్నాను. కొంతమంది పక్కనున్న వాళ్ళని గిల్లటం కొట్టడం ఓ దురలవాటు. బాగా ఆడ తేడా ఉండదు వాళ్ళకి. మీనాక్షికి అదే అలవాటేమో. ఓ గంట ఆడాక అబ్బా కాసేపు నడుము వాళ్ళిద్దాం బాబు అన్నం తినగానే బయలుదేరాం. ఆవులిస్తూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది మీనాక్షి తలగడ మీద ఉరుగుతూ. మీరు పడుకోండి 10 నిమిషాలు అంది శాంతి ఓ తలగడ అందిస్తూ రామావతారానికి. అబ్బే మధ్యాహ్నం పడక నాకు అలవాటు లేదండి, మీరు పడుకోండి అన్నాడు అతను లేచి పిల్లల దగ్గరకు వెళ్తూ. శాంతి మధ్యాహ్నం పడుకోదు. అలవాటున్న నేను ఎవరితో చెప్పించుకోకుండానే మరొక తలగడ తల కింద పెట్టుకుని కాళ్ళు చాపుకున్నాను. అలా తిరిగి వస్తాను, పిల్లలేం ఆడుతున్నారో చూసొస్తాను, మీరు పడుకోండి. శాంతి లేచి పిల్లల వైపు వెళ్తూ అంది. వాళ్ళిద్దరూ వెళ్ళాక ఒక క్షణం ఊరుకుంది మీనాక్షి. చెయ్యి చాస్తే అందే దూరంలో ఉన్న నా చెయ్యి పట్టుకుని నా వంక తదేకంగా ఓ క్షణం చూసింది. నా చేతి వేళ్లలో తన వేళ్లు దూర్చింది. బావా, నాకు చాలా సంతోషంగా ఉంది, నీకేమనిపిస్తుందో గాని అంది. ఆమె చేతిలో ఉన్న నా చెయ్యి కొద్దిగా వణికింది. ఇబ్బందిగా అటు పక్క చూశాను, వాళ్ళిద్దరూ చూస్తున్నారేమోనని. కర్మ కాకపోతే ఆడదైన మీనాక్షికి లేని భయం నాకెందుకు? చెయ్యి లాక్కోలేక ఇబ్బందిగా చూశాను. ఏమనిపిస్తుంది? బలవంతంగా నవ్వాను. అదేమిటి బావా, ఎన్నాళ్ళకు కలుసుకున్నామిద్దరం, సంతోషంగా లేదా నీకు? అఫ్కోర్స్ అదే, ఇంకా ఏమిటో అనుకున్నాను. సిగరెట్ వెలిగించుకునే నెపంతో చెయ్యి లాక్కున్నాను. నిజంగా బావా, నువ్వెప్పుడూ గుర్తొచ్చేవాడివి. పెళ్ళై వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నిన్నెంతగానో చూడాలనిపించేది తెలుసా చెప్పింది. నిజంగా నా మీద నీకంత అభిమానం ఉన్నట్లు నాకెప్పుడూ తెలియలేదే. పో బావా, చిన్నప్పుడేదో దెబ్బలాడేదాన్నని ఇలా అంటున్నావు కాబోలు, కానీ మనసులో నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే బావా. థ్యాంక్స్ నవ్వుతూ అన్నాను. హాస్యం కాదు బావా, నా పెళ్ళి. సరేలే, ఇప్పుడు అవన్నీ అనుకుని ఏం లాభం, టూ లేట్. నిజంగా నీవి ఐఏఎస్ కాస్త ముందై ఉంటే మన జీవితాలు ఇంకోలా ఉండేవి నాడు. నాకు మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం చేత కదా బావా. ఎవరో ఏదో అనుకుంటారని మాట దాచుకోలేను. ఇలా అంటున్నందుకు నువ్వేమనుకుంటున్నావో అంది. కొత్త సంగతులు వింటున్నాను ఈవేళ. సిగరెట్ పొగ పీలుస్తూ సాలోచనగా అన్నాను మీనాక్షి వంక చూస్తూ. నీకు కొత్త సంగతి కానీ నాకు కాదు. సర్లే, ఇప్పుడెందుకు ఆ గొడవ? నీకిద్దరు పిల్లలు, నాకిద్దరు పిల్లలు, ఇద్దరం సుఖంగానే ఉన్నాంగా మొత్తం మీద నవ్వేస్తూ అంది. ట్రూ, ఇలా జరిగితే బాగుండేది, అలా జరిగితే బాగుండును అనుకునేందుకు టూ లేట్. జరగనివి చర్చించే లాభం ఏంటి అన్నాను. నిజమేలే, అయినా నిన్ను చూస్తూ ఉంటే అలా అనుకోకుండా ఉండలేను బావా అంది అదోలా చూస్తూ. రామావతారం రావటం చూసి లేచి కూర్చున్నాను నేను. కాఫీ తాగుదామా, 3 కావస్తోంది. శాంతి రామావతారం ఒకసారి వచ్చారు. పిల్లలు ఆకలి అంటూ వచ్చారు. మీనాక్షి శాంతి క్యారియర్ విప్పి ప్లాస్టిక్ పళ్ళాల్లో కజ్జికాయలు జంతికలు సర్ది అందించారు. కాఫీలు తాగి బిస్కెట్లు సర్ది కారులో పెట్టేసి వచ్చారు. జూ అంతా తిరిగి రావడానికి బయలుదేరాం. ఎన్నిసార్లు చూసిన ఆ పులులు సింహాల మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు. ముందు నడుస్తున్న మీనాక్షి శాంతి వంక చూస్తూ నేను కాస్త వెనక్గా నడుస్తున్నాను. రామావతారం పిల్లల నలుగురిని కస్టడీలోకి తీసుకుని అన్నీ ఓపిగ్గా వివరిస్తున్నాడు వాళ్ళకి, కాస్త ముందు నడుస్తూ. వెనక నుండి మీనాక్షిని శాంతిని చూస్తూ ఉంటే హఠాత్తుగా ఓ సందేహం వచ్చింది నాకు. వీళ్ళిద్దరిలో ఎవరు అందంగా ఉంటారు? జవాబు చెప్పడం ఎవరికైనా కష్టమే. విడివిడిగా చూస్తే ఇద్దరూ అందగత్తెలే. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేం. సంపంగి పువ్వు సన్నజాజి మొగ్గ పక్కపక్కన పెట్టి రొంటిలో ఏది ఎక్కువ బాగుంది అంటే జవాబు ఎవరు చెప్పగలరు? దేని అందం దానిది, దేని సౌరభం దానిదే. మీనాక్షి అందంలో పొంకం సౌష్ఠవం కనిపిస్తుంది. శాంతిలో సౌకుమార్యం లాలిత్యం ఎక్కువ. సన్నజాజి మొగ్గలాగే ముట్టుకుంటే కందిపోయే నాజుకుతనం ఉంది. మీనాక్షి గుండ్రంగా నున్నగా బింకంగా బంతిలా ఉంటుంది. మగవాళ్ల కళ్ళతో చూస్తే మీనాక్షి మరోలా ఉందనిపిస్తుంది. మగవాడిని కవ్వించే అందం మీనాక్షిది, అది శాంతిలో లేదు. ఆకుపచ్చ షిఫాన్ చీర మీద పెద్ద పెద్ద గులాబీ పూల ప్రింట్, లైట్ గ్రీన్ జాకెట్టు,
కళ్ళకి కూలింగ్ గ్లాసులు, స్కార్ఫ్తో ముందుకు వెళ్తున్న మీనాక్షి నడకలో వయ్యారం ఉంది. సన్నంచు లేత నీలం కంచి చీర, దానికి మోచేయి జాకెట్తో శాంతి మీనాక్షి పక్కన చాలా నిరాడంబరంగా కనిపిస్తుంది. శాంతి అంతే, ఈ కాలం వాళ్ళలాగా తయారవదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. అన్ని విషయాల్లోనూ మీనాక్షి ముందు శాంతి తీసేసినట్టుగానే అనిపించసాగింది నాకు. జూ అంతా తిరిగి ఎలిఫెంట్ రైడ్, బోట్ షికార్ అన్నీ పూర్తయ్యేసరికి 6 గంటలైంది. ఇంటికొచ్చేసరికి 7 అయింది. పూరిలో బిఎన్ఆర్ హోటల్ సముద్రం ఎదురుగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండటంతో వీకెండ్స్కి సెలవులకి వచ్చే ఫారినర్స్తో ఆ హోటల్ ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. రూమ్ కావాలంటే కనీసం 20 రోజుల ముందన్నా బుక్ చేసుకోవాలి. ఆ హోటల్ నుంచి తిన్నగా సముద్రపు ఒడ్డు వరకు సిమెంట్తో ఫుట్పాత్ వేశారు. స్విమ్మింగ్కు వెళ్ళదలిచిన వాళ్ళందరూ హోటల్లోనే డ్రెస్ అయి తిన్నగా సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోతారు. పైన ఏ బాత్రూబో డ్రెస్సింగ్ గౌనో కప్పుకుని. హోటల్ అంతా తెల్లవాళ్లతో, పిలిచేసరికి హాజరయ్యే తెల్ల బట్టల నల్ల అటెండర్లతో కళకళలాడుతూ ఉంటుంది. విదేశీ పద్ధతుల్లో భోజనం, బ్రేక్ఫాస్ట్ వగైరాలు సర్వ్ చేస్తారు. ముందుగానే మా కోసం 2 రూములు బుక్ చేశాను. ఉదయం బయలుదేరి 9 గంటలకల్లా పూరి వచ్చేసాం. కారు హోటల్ ముందు ఆగేసరికి తెల్ల టోపీలు పెట్టుకున్న బెస్తవాళ్ళు గదాయి చౌకి బాబు అంటూ చుట్టుముట్టారు. వీళ్ళెవరు, ఏమంటున్నారు? రామావతారం కుతూహలంగా అడిగాడు. బెస్తవాళ్ళు సముద్రంలో స్నానం చేస్తారా అని అడుగుతున్నారు. ఈత రాని వాళ్ళని పట్టుకుని జాగ్రత్తగా స్నానం చేయిస్తారు. సరిగ్గా ఈదలేని వారి పక్కన ఉండి జాగ్రత్తగా చూస్తారు. వీళ్ళకి ఇదే వృత్తి. రోజుకి అదమం 10 రూపాయలైనా సంపాదిస్తారు. సాధారణంగా ఇక్కడికొచ్చే ఫారినర్స్ అందరూ స్విమ్మింగ్కే వస్తారు. పిల్లల్ని వీళ్ళకి అప్పచెప్పి చూడమంటారు. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కారు రాగానే పట్టుకుంటారు అందరినీ చెప్పాను. అవసరం లేదని వాళ్ళని పంపేశాను. గదుల్లో సామాను సర్దుకుని కాఫీ తెప్పించుకు తాగాం. ముందుగా దేవాలయానికి వెళ్దామా, సముద్రం దగ్గరికి వెళ్దామా? మీనాక్షిని అడిగాను. ముందు సముద్రం దగ్గరికే వెళ్దాం. స్విమ్మింగ్కు అవకాశమే లేదు కలకత్తాలో. పిల్లలకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల సరదా పడి లేచిపోయింది మీనాక్షి. మీనాక్షికి స్విమ్మింగ్ బాగా వచ్చుట. తరచూ వీకెండ్స్కు సముద్ర తీరాలకే వెళ్ళేవారట. స్విమ్మింగ్ సూట్ వగైరా తెచ్చుకుని వచ్చింది. రామావతారానికి స్విమ్మింగ్ రాదుట. ఆయనకు నీళ్ళంటేనే భయం. స్విమ్మింగ్ ఏమిటి నా మొహం, చెప్పాగా ఉత్త బుద్ధవతారం అని వెక్కిరిస్తూ అంది మీనాక్షి. రామావతారాన్ని నేను పిలిస్తే, మీరు వెళ్ళండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్విమ్మింగ్, మీరంతా వెళ్ళండి, కాసేపు హాయిగా పడుకుంటాను బద్ధకంగా అన్నాడు. శాంతి కూడా రానంది. శాంతికి ఈత రాదు. ఆమెకో విధంగా నీళ్ళంటే భయం. పోనీ ఊరికే ఒడ్డునొచ్చి కూర్చోండి, సముద్రం చూద్దురుగాని రండి అని బలవంత పెట్టాను. మీనాక్షి నేను ఇద్దరమే వెళ్ళాలంటే కాస్త బిడియం అనిపించి పిలిచాను. రండి బాబు, ఇంత దూరం పడుకోవటానికి వచ్చానేమిటి, అక్కడికి వచ్చి కూర్చోండి. మీనాక్షి భర్తను బలవంత పెట్టింది. విధి లేనట్లు లేచాడు రామావతారం. మీనాక్షి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. మీనాక్షి పిల్లలిద్దరూ స్విమ్మింగ్ సూట్లు వేసుకుని అప్పుడే తయారైపోయారు. మా వాళ్ళిద్దరికి ఈత రాకపోయినా నీళ్లల్లో గెంతాలని సరదా. శాంతి ఇద్దరికి బట్టలు మార్చి చిన్న చిన్న కడ్రాయర్లు కట్టింది. నేను బట్టలు మార్చుకుని స్విమ్మింగ్ ట్రంక్స్ తోడుకొని బాత్రూమ్ కట్టుకుని వచ్చాను. బ్యాగులో తువ్వాళ్ళు పెట్టింది శాంతి. డ్రెస్ అయి వచ్చిన మీనాక్షి వంక చూడటానికి నాకు అదోలా అనిపించింది. సిగ్గుపడి మొహం తిప్పుకున్నాను. ఆకుపచ్చ బికిని పైన తోడుకున్న పల్చటి నైలాను నెగోల్జీలో నుంచి కనిపిస్తూ ఉంటే అదోలా ఫీల్ అయ్యాను. మన ఆడవాళ్ళు స్విమ్మింగ్ సూట్లు, బికినీలు కట్టుకోవటం అలవాటు లేకపోవటం, చూడకపోవటం నుంచి అలా అనిపించుంటుంది. విదేశాల్లో ఇది సర్వసాధారణం. స్విమ్మింగులవి బాగా అలవాటైన మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా వచ్చి నిల్చుంది. సముద్రం దగ్గరికి రాగానే పిల్లల్ని 2 బెస్తవాళ్ళకి అప్పచెప్పాం. జాగ్రత్తగా స్నానం చేయించమని చూడమని. రామావతారం, శాంతి ఇసుకలో కూర్చున్నారు. బీచ్ ఒడ్డంతా విదేశీ స్త్రీ పురుషులతో నిండుంది. కొంతమంది ఈత కొడుతున్నారు. స్విమ్మింగ్ అయ్యి అలసిపోయి కొందరు ఇసుకలో పడుకుని సూర్యరశ్మి తడి శరీరాలకు ఇంకించుకుంటున్నారు. పిల్లలు ఒడ్డున గెంతుతూ ఆడుతున్నారు. మరికొంతమంది నీటిలో బంతాట ఆడుతున్నారు. 2 బెస్తవాళ్ళు ఈత రాని వాళ్లను చెరో చెయ్యి పుచ్చుకుని దూరంగా సముద్రంలో ముంచి పైకి లాగుతున్నారు. ఎప్పుడూ నిండుగా ఉండే పూరి సముద్రపు ఒడ్డును అందంగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం ఎందుకు పూనుకోదో నాకు అర్థం కాదు. బట్టలు మార్చుకోవటానికి, మరీ ఎండగా ఉన్నప్పుడు కూర్చోటానికి నీడ ఉన్న ప్రదేశాలు, అలసి సొలసిన వారికి చల్లని పానీయాలు లభ్యమయ్యే క్యాంటీన్ ఏర్పాట్లు, విద్యుత్ శక్తి వగైరా సదుపాయాలు ఎందుకు చేయరో?
అక్కడక్కడ ఈత చేపలు దడిలా కట్టారు బట్టలు మార్చుకోవటానికి, నీడ కోసం. అవి చూసి విదేశీయులు ఎంత నవ్వుకుంటారోనన్న బాధన్నా లేదు మన ప్రభుత్వానికి. ఏ సదుపాయాలు లేకపోయినా పూరీ సముద్రం ప్రసిద్ధిగాంచడానికి కారణం ఒక్కటే అనిపిస్తుంది నాకు. ఈస్టర్న్ ఇండియాలో అంటే బీహార్, బెంగాల్, అస్సాం వగైరా రాష్ట్రాలకు అంతటికీ దగ్గరగా సముద్ర తీరం ఒరిస్సాలో పూరీలో ఉండటం చేత సముద్రం అంటే వెర్రెత్తిపోయే విదేశీయులందరూ సెలవులకి పూరీయే వస్తూ ఉంటారు. కలకత్తా నుంచి ప్లెయిన్లో భువనేశ్వర్ వచ్చి అక్కడి నుండి కారుల్లో వీకెండ్కు పూరీ వెళ్లే ఎందరో విదేశీయుల్ని చూశాను. అందుకే భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో ఎందరెందరో విదేశీయులు కనిపిస్తారు. పూరీ బీచ్ను అందంగా తీర్చిదిద్ది ఇంకొన్ని వసతులు కల్పిస్తే ఇంకా అనేక మంది విదేశీయుల్ని ఆకర్షిస్తుందనటానికి సందేహం లేదు. మీనాక్షి నేను స్విమ్మింగ్కు బయలుదేరాము. మీనాక్షి ఏమాత్రం సంకోచం లేకుండా నెగిలిజీ విడిచేసి నీళ్ల వైపు పరిగెత్తింది. కానీ మీనాక్షి ముందు ఉత్త స్విమ్మింగ్ సూట్తో నిల్చోవాలంటే నాకే ఎందుకో సిగ్గనిపించింది. శాంతి మాట్లాడకపోయినా ఆమె కళ్ళు నన్ను మీనాక్షిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. శాంతి మొహం అదోలా అయిందనిపించింది మీనాక్షిని ఆ డ్రెస్సులో చూసి. రామావతారానికి ఇదంతా అలవాటే కనుక ఏ భావమూ కనపడలేదు అతనిలో. డోంట్ గో టు ఫార్ మీనా, పరిగెడుతున్న మీనాక్షి వెనకే కేకేశాడు రామావతారం. ఇట్స్ ఆల్ రైట్ సిల్లీ, మరీ చాదస్తం అంది నాతో నవ్వుతూ. పేరుకు తగ్గట్టు చేప పిల్లలా చురుకుగా ఈదుకుంటూ వెళ్ళిపోతోంది మీనాక్షి. చిన్నప్పుడు బాగా అలవాటున్నా ప్రస్తుతం అలవాటుపోయి మీనాక్షిని అందుకోలేకపోతున్నాను. ఓ అరగంట ఈది నీళ్లల్లో వెల్లికలా పడుకుని తేలసాగింది మీనాక్షి కాళ్ళు చేతులు ఆడిస్తూ. ఆ ఒడ్డు నుంచి ఎంత దూరం వచ్చామో తెలియదు, అలసట అనిపించింది. కొన్ని గజాల దూరం ఈదుకుంటూ వెళ్తే ఒడ్డు కనిపించేట్టుంది. మీనాక్షితో ఆ మాట చెప్పాను. అనుకున్నట్లుగానే కొంత దూరం ఈదేసరికి ఒడ్డు వచ్చింది. అంతా నిర్మానుష్యంగా ఉంది. బెస్తవాళ్ల విరిగిపోయిన పడవలు, చిరిగిన వలలు మాత్రం ఉన్నాయి. ఆయాసంతో ఇద్దరం ఇసుకలో వాలిపోయాం. అబ్బా బావా, చాలా దూరం వచ్చేసినట్టున్నాం కదూ అంది మీనాక్షి. అన్నాను మాట్లాడలేక. ఓ 5 నిమిషాలు ఉంటే గానీ మాట్లాడలేకపోయాను. తర్వాత కళ్ళు విప్పి చూశాను. మీనాక్షి తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంది. తడిసిన ఆకుపచ్చ బికిని ఆమె వంపు సొంపులను స్పష్టంగా చూపెడుతోంది. తెల్లగా నున్నగా మెరుస్తుంది శరీరం. ఆమె ఒంటి మీద నీటి బిందువులు ఎండకు తళతళ మెరుస్తున్నాయి. అలా ఆమెను చూస్తూ ఉంటే నా శరీరం చిన్నగా కంపించింది. ఆ క్షణంలో నా మనసులో ఏ భావం ఉందో చెప్పగలిగే మాట లేదు. తదేకంగా చూస్తున్న నేను హఠాత్తుగా మీనాక్షి కళ్ళు తెరవటంతో పట్టుబడ్డ దొంగలా తడబడి చూపు మరల్చుకున్నాను. బావా అంది మీనాక్షి నా కళ్ళల్లోకి చూస్తూ. నేను అప్పుడే మీనాక్షిని చూస్తున్నట్లుగా అటు తిరిగాను. అబ్బా ఎన్ని ముత్యాలు అన్నాను నవ్వుతూ. ఏవి, ఎక్కడా? హడావుడిగా పక్కకు తిరిగి మోచేయి మీద ఆనుకుని లేచింది మీనాక్షి. ఇవిగో అన్నాను మీనాక్షి ఒంటి మీద మెరుస్తున్న నీటి ముత్యాలను చూపిస్తూ. మీనాక్షి తన శరీరం వంక చూసుకుని అరక్షణం సిగ్గుపడింది. పో బావా, ఇంకా నిజం అనుకున్నాను. పూరీ సముద్రం గవ్వలు, శంఖాలు వగైరాలకు ప్రసిద్ధి కదా, ముత్యాలు కూడా దొరుకుతాయనుకున్నాను అంది. ఎంత ఆశ, హారం చేయించుకుందామనుకున్నావా? మీనాక్షి 2 దొర్లు దొర్లి నా దగ్గరకు వచ్చి మోచేయి మీద ఆని నా మొహంలోకి వంగి చూసింది కొంటెగా. అమ్మో, బావగారికి సరసం కూడా తెలుసన్నమాట అంది చిలిపిగా నా తడి జుట్టు గుప్పిడితో పట్టుకుని అటు ఇటు గుంజుతూ. నా మీదకు వంగున్న మీనాక్షి తగిలి తగలని అర్ధనగ్న శరీరం, ఒంటిని పూర్తిగా కప్పని ఆ దుస్తుల్లో నుంచి కనిపించే మీనాక్షి సౌష్ఠవం చూసి వేడి రక్తం పొంగింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాను. లేకపోతే ఈ పాడు మనసు చెయ్యకూడదేదో చేయిస్తుంది నా చేత. మీనాక్షికి ఎంత చొరవ, నిర్భయం, పరాయి మగవాడినన్న ఆలోచన కూడా లేనట్టు ఎంత నిర్భయంగా నా పక్కన పడుకుంది. నా మీద అంత నమ్మకమా, లేక నా నిగ్రహం, ప్రయోజకత్వం పరిశీలిద్దామనా? మీనాక్షి అభిప్రాయం ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆ కళ్ళల్లోకి ఎంతసేపు చూసినా కొంటితనం మాత్రం కనిపిస్తుంది. ఎక్కువసేపు ఆమెను పక్కనుంచుకొని నిగ్రహం చూపటం నా వల్ల కాలేదు. నా శరీరం వశం తప్పకముందే వివేకమో సంస్కారమో చెప్పలేను కానీ తట్టి లేపాయి. లేక పిరికితనమన్నా కావచ్చు. చటుక్కున లేచి కూర్చున్నాను. పద మీనాక్షి, వెళ్ళిపోదాం అన్నాను. అప్పుడేనా బావా అంది అదోలా చూస్తూ. అప్పుడేనా ఏంటి, మనం వచ్చి 2 గంటల పైన అయ్యింది. వాళ్ళు హడావుడి పడుతూ ఉంటారు, లే వెళ్ళిపోదాం అన్నాను లేచి నిలబడి. చేతులు 2 చాచింది విలాసంగా లేపమన్నట్లు.
చేతులు అందించి లాగాను. ఆ లాగటంలో మీనాక్షి ఆ వేగానికి తూలి పడబోయి నా గుండెల మీద చేతులు ఆంచి నిలదొక్కుంది. మీనాక్షి పడకుండా అప్రయత్నంగా నా చేతులు ఆమె నడుం చుట్టూ తిరిగాయి. ఒక్క క్షణం అలాగే నిలబడ్డాం ఇద్దరం. మీనాక్షి కొంటెగా నవ్వింది నా మొహం చూస్తూ. బావా అంటూ నా ముక్కు పట్టుకుని ఊగించి నీళ్లలోకి పరిగెత్తింది. ఆ బావా అన్న మాటలో ఇంత పిరికివాడివేమిటి నువ్వు అన్న అర్థం స్ఫురించింది. నిజమే, పిరికివాణ్ణే. లేకపోతే ఇలాంటి ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా? మరి నేనెందుకు వదిలినట్టు? జవాబు ఆలోచించడానికి వ్యవధి లేదు. ఈదుకుంటూ వెళ్ళిపోతున్న మీనాక్షిని కలుసుకున్నాను. ఒడ్డుకు చేరేసరికి రామావతారం, శాంతి, పిల్లలు ఎవరూ కనపడలేదు. బహుశా ఆలస్యమైపోయిందని హోటల్కు వెళ్ళిపోయి ఉంటారు. పిల్లలకు స్నానం చేయించిన బెస్తవాళ్ళు మమ్మల్ని చూసి దగ్గరకు వచ్చి బ్యాగ్ అందించారు. నాతో ఒరియాలో వాళ్ళింతవరకు చూసి ఇప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు. మేము తువ్వాలతో తుడుచుకుని బాత్రూబ్ కప్పుకుని హోటల్కు బయలుదేరాం. ఇద్దరం హోటల్కి వెళ్ళేసరికి పిల్లలకు భోజనాలు పెట్టించేసి మా కోసం చూస్తున్నారు రామావతారం, శాంతి. మేం వెళ్ళగానే రామావతారం కోపంగా మీనాక్షి వంక చూశాడు. ఏనాడనగా వెళ్ళారు? ఇంతసేపా? నీకసలు ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళు తెలీదు. ఇంకా రారేమిటని మేము ఇక్కడ ఇంత కంగారు పడుతున్నాం కేకలేశాడు. ఏమైపోతాను, బావున్నాడుగా సాయం నిర్లక్ష్యంగా అంది మీనాక్షి లోపలికి వెళ్తూ. నేనేమనలేక గిల్టీగా చూశాను. శాంతి నన్ను మీనాక్షిని పట్టి పట్టి చూసింది, మా మొహాల్లో భావాలు వెతకటానికి ప్రయత్నిస్తున్నట్టుగా. వాళ్ళిద్దరిని తప్పించుకుని లోపలికి వెళ్ళాను. భోజనాల దగ్గర మాటల మధ్యలో కానీ మామూలుగా అవ్వలేకపోయాను. ఆ సాయంత్రం ఊరంతా ఒకసారి తిరిగొచ్చి బీచ్ ఒడ్డున కూర్చున్నాం. వెన్నెల రాత్రి. సముద్రం చంద్రుణ్ణి చూసి ఎగిరిపడుతుంది. వెన్నెల కెరటాల మీద ధగధగలాడుతూ మెరుస్తుంది. మీనాక్షి, శాంతి ఇద్దరు పాటలు పాడారు అడగ్గానే. మీనాక్షికి పాట వచ్చని, ఇంత శ్రావ్యంగా ఆమె గొంతు ఉంటుందని ఆనాడే తెలుసుకున్నాను. శాంతి సంగీతం నేర్చుకుంది. ఆమె పాడటంలో వింతలేదు. మీనాక్షి గురించిన నిజాలు నాకేం తెలియవన్నమాట. మీనాక్షి వచ్చిన దగ్గర నుంచి క్షణ క్షణానికి ఆమె దగ్గరవుతోంది నాకు. రామావతారం అదృష్టానికి ఆ కొద్ది రోజుల్లోనే ఎన్నోసార్లు అసూయపడ్డాను. మర్నాడు ఉదయం స్నానం చేసి పూరి జగన్నాథుడిని చూడటానికి బయలుదేరాం. రామావతారం పట్టుపంచ కట్టి అచ్చ తెలుగు వేషం వేశాడు. మీనాక్షి, శాంతి పట్టుచీరలు కట్టారు. వాళ్ళందరినీ చూసి పంచ కట్టుకోవడం అలవాట్లేని నేను పైజమా, లాల్చీ కట్టుకున్నాను. అయినా ఆ దేవాలయానికి ప్యాంటుతో వెళ్తే మళ్ళీ అది ఎందుకు పనికిరాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న నేను క్రిందటిసారిలా టెర్లిన్ ప్యాంటు పాడు చేసుకోలేక పైజమా కట్టుకున్నాను. నిజంగా పూరి దేవాలయం చరిత్ర ప్రసిద్ధమైందే అయి ఉండొచ్చు. ఆ దేవుడి మహిమ గురించి నిజానిజాలు నాకు తెలియవు, కానీ ఒకసారి ఆ దేవాలయానికి వెళ్ళొస్తే మరి వెళ్ళబుద్ధి పుట్టదు అని నా ఉద్దేశం. సర్వం జగన్నాథం అంటూ కుండల్లో ఉడికించిన అన్నం, పప్పు పిడతలు, వాటి మీద జుమ్మని ముసిరే ఈగలు, అవి ఎంతో భక్తిగా భోగం అనుకుంటూ కొనుక్కుని కళ్ళకద్దుకు తినే ప్రజలు. గర్భగుడిలో ఆ చీకటి, కాలు కింద పెడితే జర్రున జారే ఆ పాకుడు, డబ్బు ఇయటం ఏమాత్రం తక్కువైనా బండబూతులు తిట్టే పండాలు, కారు దిగగాన చుట్టుముట్టే పండాలు. అదంతా చూస్తే దేవుడి మీద భక్తి కలగటం అటు ఉంచి ఉన్న భక్తి విశ్వాసాలు కూడా పోయి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపించటం సహజం. దక్షిణాదిన ఉన్నంత పరిశుభ్రంగా ఉత్తరాదిన దేవాలయాలు ఉండవు. అందులో పూరి, బనారస్ దేవాలయాలు అపరిశుభ్రతకు ప్రసిద్ధి. ఆ వాతావరణంలో ఓ క్షణం కూడా దేవుడి మీద మనసు నిలవదు. అయినా ప్రజలు వెళ్ళటం మానరు. నాలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చాము, ఓసారి చూసిపోదామనైనా రాక మానరు. అదేమిటో పూరి వెళ్ళి జగన్నాథుడిని దర్శించుకుని రాలేదంటే అదో వెలితిగానే కాక ఏదో తప్పు పని చేసినట్లు ఫీల్ అవుతాం. అందుకే ప్రతిసారి విసుక్కుంటూనే వెళ్ళటం పరిపాటి. కారు ఆగటం తడవు. ఓ 10 మంది పండాలు చుట్టుముట్టారు దేవుడి దర్శనం చేయిస్తామని. వద్దు మహాప్రభో అన్న వినిపించుకోక వెంటపడ్డారు. మామూలు దేవాలయానికి మాదిరి పళ్ళు, కొబ్బరికాయలు పట్టుకెళ్ళటానికి లేదు పూరి దేవాలయానికి. ఈగలు ముసిరే లస్కోరా ఉండలు, పిడతల్లో దొరికే రసగుల్లాలు జగన్నాథుడికి ఇష్టం కాబోలు. పూలు, లస్కార ఉండలు కొనుక్కొని లోపలికి వెళ్ళాము. దేవాలయంలోకి వెళ్ళే త్రోవలో లోపల ఇరుపక్కల రకరకాల సైజుల్లో కుండల్లో అన్నాలు, పప్పులు, కూరలు వండి అమ్మకానికి పెడతారు. వాటిని ఆశ్రయించుకుని ఎన్ని వేల లక్షల ఈగలు బ్రతుకుతున్నాయో లెక్కలేదు. అబ్బా, ఇదేమిటి, ఈ అన్నాలేమిటి, చిచ్చి, ఆ ఈగలు ఎలా వాళ్తున్నాయో చూడు.
మీనాక్షి అసహించుకుంది అవి చూసి. తప్పు తప్పు, కళ్ళు పోతాయి అలా అన్నావంటే. అది మహాప్రసాదం. దానికి ఏ రోగాలు అంటావు, ఎన్ని ఈగలు వాలినా అన్నాను నవ్వుతూ. నవ్వుతూ అన్నా ఆ మాటల్లో కాస్త నిజం ఉందేమో అనిపిస్తుంది. రోజుకి ఎన్ని వందల మందో ఆ భోగం కొనుక్కొని తింటూనే ఉన్నారు. అందరికీ రోగాలు వస్తున్నాయా? అంతేకాక ఆ భోజనం ఎంతో రుచిగా ఉంటుందని, ఆ రుచి మనం ఎంత బాగా ఇంట్లో వండినా రాదని తిన్న అందరూ అంటారు. మన దేవాలయాల్లో దద్దోజన పులిహోర రుచి ఇంట్లో చేసిన వాటికి చస్తే రాదు. అలాగేనేమో ఇది. అది భగవంతుడి మహిమో ఏమో. మనము తినాలి ఆ ప్రసాదం. పూరి వచ్చి అది తినకుండా వెళితే తిన్నగా నరకానికి పోతావు. నవ్వుతూ బెదిరించాను. అప్పటి నరకం సంగతి తర్వాత కానీ ముందు ఈ నరకంలో నుంచి నన్ను లాక్కెళ్ళు అంది. మీనాక్షి, నీకిష్టం లేకపోతే మానే కానీ కామెంట్స్ మాను. రామావతారం కసిరాడు. అతడికి దైవభక్తి నమ్మకం ఎక్కువట. ఆ తొడత్రొక్కిళ్ళలో దైవ దర్శనం అయిందనిపించుకుని బయటపడ్డాం. మామూలు కంటే ఆ నెలలో పూరిలో విపరీతమైన రష్ ఉంది. కారణం, జగన్నాథుడి నవకళేబర ఉత్సవం జరుగుతోంది. నవకళేబర్ అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి పాత విగ్రహాలను తీసేసి కొత్తవి ప్రతిష్ఠిస్తారు. ఆ పాత విగ్రహాలను దేవాలయం ఆవరణలోనే అగ్నిహోత్రానికి అర్పిస్తారు. దాన్ని కైవల్య వైకుంఠం అంటారు. అది చూడటానికి వేల కొద్దీ ప్రజలు వస్తారు. ఆ కొత్త విగ్రహాలను ఏ కర్రతో పడితే ఆ కర్రతో చేయటానికి వీల్లేదు. దేవస్థానం పూజారులు నెల రోజుల ముందుగా ఆ విగ్రహాలకు కావలసిన కలప కోసం వెతకడానికి బయలుదేరతారు. ఆ విగ్రహాలు చేసేందుకు కావలసిన వేప చెట్టుకి నేల నుంచి 3 గజాల ఎత్తు వరకు కొమ్మలు ఉండకూడదు. కొమ్మలన్నీ ఆకాశం వైపే చూడాలి. చెట్టు మొదట పాము పుట్ట ఉండటం శ్రేష్టం. చెట్టు మీద ఏ పక్షుల గూడు ఉండరాదు. వేప చెట్టు, రావి చెట్టు పక్కపక్కన ఉండాలి. మొదలైన ఏవేవో నిబంధనలుంటాయి. అలాంటి చెట్టు కోసం అన్వేషిస్తారు. ఈసారి ఓ వింత జరిగింది. ఓ పూజారికి జగన్నాథుడు కళ్ళలో కనిపించి, నా కోసం ఫలానా చోట ఓ చెట్టు ఉంది, దాంతో నా విగ్రహాలు చేయండి. ఆ చెట్టు మీద శంఖ, చక్ర, గద, పద్మ చిహ్నాలుంటాయి అని చెప్పాడట. ఆ ప్రకారంగానే ఆ చెట్టును వెతుక్కుంటూ బయలుదేరితే సరిగ్గా కలలో చెప్పిన ఆ చోట్లోనే ఆ చెట్టు కనిపించింది. దానిమీద శంఖ, చక్ర, గద, పద్మాల ఆకారం ఆనవాళ్లు చెట్టు మీదే సహజంగా ఉన్నాయి. ఇక ఆ వింత చూడటానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ఆ చెట్టు నరికి ఉత్సవాలతో ఊరేగింపులతో పూరి తీసుకువెళ్ళి విగ్రహాలు తయారు చేసి ప్రతిష్ఠించారు. ఇదంతా చెప్తే మీనాక్షి వాళ్ళు ఆశ్చర్యంగా విన్నారు. త్రోవలో ఆ చెట్టు దొరికిన చోటు చూపించాను వెళ్ళేటప్పుడు. మధ్యాహ్నం అంతా షాపింగ్ చేశారు మీనాక్షి, శాంతి. ఒరిస్సా ఫిలిగ్రీ వర్క్కి, కొమ్ము సామాన్కి ప్రసిద్ధి. మీనాక్షి ఫిలిగ్రీ వస్తువులు చాలా కొంది. డ్రాయింగ్ రూమ్లోకి ఏవేవో డెకరేషన్ సామాను కొంది. జంతువుల చర్మంతో చేసే బూట్లు, పాము చర్మాలతో చేసిన చెప్పులు ఎన్నో కొంది. గవ్వలతో చేసిన వస్తువులు, పూసల హారాలు కొంది వెర్రిగా. చాలా వందలు ఖర్చు పెట్టుంటుంది ఆ పూట. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చేసాం భువనేశ్వర్. కోణార్క్ భువనేశ్వర్కి 40 మైళ్ళ దూరంలో ఉంది. ఒకప్పటి సూర్యభగవానుడి ఆలయం ప్రస్తుతం శిథిలాలయంగా మిగిలింది. 13వ శతాబ్దం నాటిది. గర్భగుడి ముఖద్వారం సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కున ఉంటుంది. సూర్యుడి ఉదయ కిరణాలు సరిగ్గా ఆ విగ్రహం మీద పడేవిట. ప్రస్తుతం సూర్య విగ్రహం లేదు. పడిపోతున్న ఆ గర్భగుడిని రాళ్లు పేర్చి నిలబెట్టారు. అంత ఎత్తుకు ఆ రాళ్లను చేర్చి కట్టిన సూర్యరథం చూడగానే ఎలా తెచ్చారు ఈ రాళ్లను ఇంత ఎత్తుకి అని ఆశ్చర్యం వేస్తుంది. ఆధునిక పరికరాలు లేకుండానే, సిమెంటు, ఇసుక వగైరాలు ఏమీ లేకుండా అంత అద్భుతమైన కళాఖండాన్ని అంతెత్తున రాళ్లల్లో మలిచిన ఆనాటి శిల్పుల కౌశలానికి ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఎవరైనా. ఆ శిల్పకళా వైభవం చూడాలంటే ఒక్కో పక్క ఒక్కొక్క రోజు తక్కువ పట్టదు. మనకు తెలియని ఎన్నో అర్థాలతో రాళ్లను మలిచారు. 12 నెలలు 12 చక్రాలుగా, 7 అశ్వాలు వారానికి గుర్తుగా, ఒక్కొక్క చక్రంలోని చీలికలు పక్షంగా, రకరకాల అర్థాలున్నాయి ఒక్కోదానికి. ఒక్క చక్రంలో అలంకారాలు, ఆభరణాలు, ఆనాటి ఆయుధాలు అన్నీ తీర్చిదిద్దారు. అన్నిటికంటే ప్రజలను ఎక్కువగా ఆకర్షించేవి కోణార్క దేవాలయం మీద ఉన్న కామసూత్రాల శిల్పాలు. కొంటె కోణంగులు ముసిముసి నవ్వులు నవ్వుతారు. స్త్రీలు సిగ్గుపడి తలలు తిప్పుకుంటారు. విదేశీయులకే ఆశ్చర్యంగా కనిపించే ఆ శిల్పాలను జాగ్రత్తగా ఖరీదైన కెమెరాలతో ఫోటోలు తీసుకుంటారు. కావలసిన వారికి ఆ ఫోటోలన్నీ పైన దొరుకుతాయి దుకాణం మీద. అక్కడ మన దేశీయుల కంటే విదేశీయులే ఎక్కువ కనిపిస్తారు. టూరిజం అంటే మనకంటే విదేశీయులకే ఎక్కువ ఇష్టం అనుకుంటా.
వాళ్లకున్న అంగబలం అర్ధబలం మనకు లేవు. వెంటబడ్డ గైడును వదిలి బయలుదేరాం అందరం. నెంబర్ల వారీగా ఎక్కుతూ వెళ్తే సులభం అవుతుంది వెళ్ళటం. ఉప్పు నీటి గాలికి రాళ్లు కన్నాలు పడి ఆకారాలు పోగొట్టుకుంటున్నాయి. రాయినే కన్నాలు పెట్టగలిగే శక్తివంతమైన గాలి. అబ్బా, ఎంత బాగుంది బావా! మీనాక్షి కింద నుంచే చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయింది. రియల్లీ వర్త్ సీయింగ్. రామావతారం కూడా మెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచే ఏం చూస్తారు, పదండి ముందు చుట్టూ తిరిగి తర్వాత పైకి వెళ్దాం అన్నాను. చుట్టూ తిరిగి చూసి పైకి ఎక్కటం ఆరంభించాం. కాస్త దూరం ఎక్కేసరికి రామావతారం ఆయాసంతో చతికిల పడిపోయాడు. పాపం స్థూలకాయుడు, దానికి తోడు పొట్ట. అంతేకాక మరీ పిరికివాడు, అన్నింటికి భయమూ చాదస్తం. చకచక పరుగులు పెడుతున్న పిల్లల్ని పడిపోతారని వెళ్ళొద్దని కేకలు పెట్టసాగాడు. మమ్మల్ని జోళ్లు విప్పేయమని గాబరా పెట్టాడు. జారిపోతారు రాళ్ల మీద అని పిల్లల బూట్లు విప్పి వాళ్ళు అటు ఇటు పరిగెత్తిపోకుండా చేతులు పట్టుకుంటున్నాడు. ఇక్కడి నుంచే చూద్దాం కనిపిస్తుందిగా అన్నాడు. బాగుంది, మీరు రాకపోతే మానేయండి. ఇంత దూరం వచ్చి ఏం చూడకుండా కూర్చోటానికే వచ్చాను. రామావతారం మాటలు లక్ష్య పెట్టకుండా పైకి ఎక్కసాగింది మీనాక్షి. నేను మరేం పర్వాలేదని నచ్చ చెప్పినా రామావతారం పైకి రాలేనన్నాడు. మీరు వెళ్ళండి, పిల్లల్ని చూస్తూ కూర్చుంటాను నేను అన్నాడు. పిల్లల్ని నేను చూస్తాను, నేను ఎన్నోసార్లు చూశాను అంది శాంతి. మొత్తం మీద రాలేక రామావతారం, ఇంట్రెస్ట్ లేదంటూ శాంతి ఇద్దరూ కిందే ఉండిపోయారు. సరదా పడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్తానని రామావతారానికి ప్రామిస్ చేసి పిల్లలు, నేను, మీనాక్షి పైదాకా ఎక్కి అన్నీ చూశాం. తిరిగి వస్తూ ఆయాసం తీర్చుకోవటానికి ఓ మూల నీడ ఉన్న రాయి మీద కూర్చున్నాం. పిల్లలు ఎంత చెప్పినా వినకుండా కిందకు పరిగెత్తుకు వెళ్ళిపోయారు. కింద కూర్చున్న రామావతారం, శాంతి బొమ్మల్లాగా కనిపిస్తున్నారు అంతెత్తు నుంచి. అలా చూస్తూ హఠాత్తుగా అంది మీనాక్షి, మీ ఆవిడ చాలా అందగత్తేనే బావా అని. నేనేమంటాను, అందులో రామావతారం పక్కన కూర్చుంటే మరీ అందంగా బొమ్మలా కనిపిస్తోంది. ఏదో ఒకటి అనాలిగా. ఉంటుందిలే, అందంగా మలిచిన ప్రాణం లేని పాలరాతి బొమ్మ. నిర్లక్ష్యం ధ్వనించేటట్లు సిగరెట్ అంటించుకుంటూ అన్నాను. మీనాక్షిని చూసిన దగ్గర నుంచి నిజంగా శాంతి ఇంట్లో ఓ ప్రాణం లేని బొమ్మలాగే కనిపిస్తోంది నాకు. అదేమిటి ఎలా అంటున్నావు బావా? కాకపోతే మరేమంటాను, నీవే చూస్తున్నావుగా, కదలిక లేని బొమ్మలాగే ఉంటుంది ఇంట్లో, ఓ చాలాకితనం లేకుండా. డ్రాయింగ్ రూమ్లో డెకరేషన్ పీసులాగా, ఇంటికి అలంకారం విరక్తిగా అన్నాను. మా ఆయనే బుద్ధావతారం అనుకుంటే మీ ఆవిడ ఆయన్ని మించిపోయింది స్తబ్దతనానికి. అబ్బా, అలా ఎలా ఉండగలరో, ఓ మాట మంతి సరదాలు లేకుండా. నేను ఉండలేను బాబు అంది. నీకు ఈ బుద్ధావతారం, నాకు ఈ కూర్మావతారం దొరికాయి. నేను నవ్వుతూ స్పోర్టివ్గా అందామని ప్రయత్నించిన ఆ మాటలో చిన్న నిస్పృహ ధ్వనించింది. బాగా చెప్పావు. ఆయన అంతే, దేంట్లోనూ సరదా లేదు బావా. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు, క్లబ్బులు అంతకంటే అక్కర్లేదు, ఫ్రెండ్స్ అసలే లేరు. ఎంతసేపు ఆఫీసు, తర్వాత తినటం, పడుకోవటం. నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆయనతో లాభం లేదని నా అంతటా నేనే సరదాలు తీర్చుకుంటాను. కొన్నింటిని ఆయన కోసం చంపుకోక తప్పటం లేదు. అదో రకంగా అంది మీనాక్షి. నీది నాది ఒకటే కేసు. ఇలాంటి జతలు ఎందుకు కూరుస్తాడో ఆ దేవుడు. శాంతి అన్ని విధాల అనుకూలవతే. అందం, చదువు అన్నీ ఉన్నాయి. ఇంట్లో దేనికి లోటు లేదు. మరెందుకు ఆ స్తబ్దత? సరదాగా, చలాకీగా, జల్సాగా బ్రతికే 4 రోజులు ఎందుకు బ్రతకూడదని నేనంటాను. ముందు చూపు ఉండాలంటుంది తను. ఈరోజు విచ్చలవిడిగా తిరిగి ఖర్చు పెడితే రేపో అంటుంది. భవిష్యత్తు ఆలోచించాలంటుంది. ఏమిటేమిటో నాన్సెన్స్ చెప్తూ ఉంటుంది. కబుర్లు చెప్పమంటే ఫస్ట్. ఎంతకని వాదిస్తాను? తన మూలంగా నా సరదాలన్నీ చంపేసుకున్నాను. విరక్తిగా అన్నాను నేను. బావా, అటు చూడు, ఆ బుద్ధావతారం, మీ కూర్మావతారం ఇద్దరిని ఓ చోట పెడితే ఎలా ఉంటుందంటావు? నిజంగా అలాంటి వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటావు బావా? నవ్వుతూ కొంటెగా అంది. ఇంకెలా ఉంటుంది, వాళ్లతో పాటు ఇల్లు నిద్రపోతుంది. నా జోకుకి నేనే నవ్వాను గట్టిగా. కరెక్ట్ బావా అంటూ మీనాక్షి గట్టిగా నవ్వింది. క్రింద నుండి రామావతారం, శాంతి మా వైపు చూస్తున్నారు. మేము నవ్వుతున్నామని తెలిసినా కారణం తెలియదు, వినపడదు. రమ్మని చెయ్యి ఊపాడు రామావతారం. క్రిందకు దిగి వెళ్ళాం. కొబ్బరి బొండాలు కొంటున్నాడు. చల్లటి కొబ్బరి బొండాల్లో నీళ్లు తాగాక ప్రాణం కుదుటి పడిందనిపించింది. కెమెరా తీసి రకరకాల ఫోజుల్లో
ఏనుగుల శిల్పాల దగ్గర, రథచక్రాల దగ్గర అందరిని నిలబెట్టి ఫోటోలు తీశాను. బయటికి వెళ్ళి ఎదురుగా సరువు చెట్ల మధ్య ఇసుకలో కూర్చుని తెచ్చుకున్న పలహారాలు తిని కాఫీలు తాగాము. అక్కడ రాత్రి ఉండదలిచిన వరకు గెస్ట్ హౌస్ ఉంది. అక్కడుండి చేసేదేమీ లేదని రాత్రికుండే ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఇంకా అక్కడ చూడాల్సిన మ్యూజియం ఒకటి చూసేసి 7 గంటలకల్లా ఇల్లు చేరుకున్నాం. తర్వాత మా ప్రోగ్రాం గోపాల్పూర్ దూరం కాబట్టి ఒక్క రోజులో వెళ్ళి రావటం కుదరదని 3 రోజుల ప్రోగ్రాం వేశాను. ఒకరోజు వెళ్ళటం, అక్కడొక రోజు ఉండటం, 3వ రోజు బయలుదేరి రావటం. గోపాల్పూర్లో సముద్రం తప్ప ఇంకా అక్కడ చూసేందుకేమీ లేవు. అక్కడికి వెళ్ళేవారు సాధారణంగా సముద్రంలో స్విమ్మింగ్కు వెళ్తారు. గోపాల్పూర్ బీచ్ ఒడ్డున ప్రసిద్ధి చెందిన ఒబెరాయ్ హోటల్ ఉంది. విదేశీ పద్ధతుల్లో ఆధునికంగా కట్టబడిన హోటల్ అది. ఆ ఖరీదులు సామాన్యులకు అందుబాటులో ఉండని కారణంగా సాధారణంగా అక్కడికి వచ్చేవారు మరీ డబ్బున్న వాళ్ళు విదేశీయులే అయి ఉంటారు. పూరిలాగే హోటల్లో, బీచ్లో అందరూ విదేశీయులే ఉంటారు. ముఖ్యంగా సమ్మర్కి, క్రిస్మస్ సెలవులకి హోటల్ నిండుగా ఉంటుంది. హోటల్ ముందు కుర్చీలు వేసి కూర్చుంటే సముద్రపు ఒడ్డున కూర్చున్నట్టే ఉంటుంది. నా ప్రోగ్రాం విని శాంతి, ఓబెరాయ్ హోటల్ చాలా కాస్ట్లీ కదూ అంది. నా ఒళ్ళు మండింది. తీక్షణంగా చూశాను. అయితే అవుతుంది. రోజు ఖర్చు పెడతావా ఏంటి? ఎప్పుడు డబ్బు డబ్బు, ఓ సరదా లేదు, పాడు లేదు. అవసరమైన దానికంటే నా గొంతు అంత కర్కశంగా మారటానికి కారణం ఎన్నాళ్లుగా శాంతి పట్ల నా విరక్తి కారణం. సందు దొరకగానే కసి తీర్చుకున్నాను. శాంతి మొహం నల్లబడింది. నేను అందుకు అనలేదు. అదురుతున్న పెదాలతో మెల్లగా అంది. పరిస్థితి గుర్తించి రామావతారం శాంతిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికి యత్నించాడు. అవునండి, ఒక్కరోజు కోసం ఎందుకు అనవసరంగా అంత ఖర్చు? అందులోనూ 2 రూములు కావాలి మనకు. ఇంత చేస్తే అక్కడ సముద్రం తప్ప మరేమీ లేదంటున్నారు. పూరి చూశాంగా అన్నాడు. మరేం పర్వాలేదు, అవనివ్వండి. రోజు మీరు రారు, రోజు ఖర్చు పెట్టం. ఇవన్నీ చూడటానికి కాకపోతే మరెందుకు వచ్చారు మీరు? శాంతి వంక కఠినంగా చూస్తూ అన్నాను. శాంతి తాళొంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. మలినమైన ఆమె ముఖం చూస్తే అంత దురుసుగా మాట్లాడకపోవలసిందేమో అనిపించింది. గోపాల్పూర్ వెళ్ళిన రోజు మధ్యాహ్నం ఆ మర్నాడు అంతా నేను, మీనాక్షి ఎక్కువ భాగం సముద్రంలోనే గడిపాం. సముద్రపోడును కుర్చీలు వేసుకుని రామావతారం, శాంతి పుస్తకాలు, ట్రాన్సిస్టర్ పట్టుకుని కూర్చునేవారు. వాళ్ల పర్యవేక్షణలో పిల్లలు దగ్గరగా నీళ్లల్లో ఆడుతూ ఉండేవారు. నేను, మీనాక్షి మాత్రం స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి దూరంగా నిర్జనమైన ఒడ్డున అలా కూర్చుని గంటలు గంటలు గడిపేసేవారం. ఆ 2 రోజుల్లో మీనాక్షి నాకు మరింత సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది. అలా ఆమెను చూస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే ఇన్నేళ్ల నా వైవాహిక జీవితంలో లభ్యమవ్వని తృప్తి, ఆనందం ఇన్నాళ్లకు ఆ 2 రోజుల్లోనే లభ్యమైనట్లు అనిపించింది. మా మాటలకు అర్థం ఉండేది కాదు. మీనాక్షి ఏదో చెప్పేది. నేను పరధ్యానంగా వింటూ కొడుతూ ఆమెను కళ్లతోనే తాగేసేవాణ్ణి, అంతే. అంతకంటే చొరవ చేసే సాహసం చేయలేకపోయాను. నా ఊహలు ఎంతసేపు మీనాక్షిని పెళ్ళాడి ఉంటే అన్న చోటే కేంద్రీకృతమయ్యేవి. ఎంతసేపు అలా ఆలోచించటం, అలా పరస్త్రీని చూడటం వాగేరాలు తప్పని, నా భార్యకు ద్రోహం చేస్తున్నానన్న ఆలోచనలు కానీ ఆ క్షణంలో నాకెప్పుడూ రాలేదు. మరి మీనాక్షి మనసులో ఏ భావాలు ఉండేవో నాకు తెలియదు. నా మీద ఇష్టం ఉన్నట్లు పబ్లిక్గానే ప్రకటించింది. నన్ను పెళ్ళాడదామన్న ఊహ ఉన్నట్లు స్ఫురించింది ఆ మాటల్లో. సరే, ఇప్పుడు కూడా ఇంకా నన్ను పెళ్ళాడనందుకు పశ్చాత్తాపడుతుందా? ఆమె భర్తతో ఆమె సంతృప్తి పడలేకపోతుందా? నాలాగే ఆమె ఆలోచిస్తోందా? మీనాక్షి మాటలు, చేతలు, చూపులు నన్ను కవ్విస్తూ ఉండేవి. మీనాక్షి స్వభావ సిద్ధమైన చేతలో, కవ్వింపులో తేల్చుకోలేకపోయేవాణ్ణి. మీనాక్షితో ఉన్నంతసేపు ఇసుకలో నా దగ్గరగా అంటి ముట్టనట్లుగా తాకుతూ కూర్చునేది. ఏదో చెప్తూ చెప్తూ నా కాలి మీద చేయి వేసేది. ఇంకా సరసం పాలు ఎక్కువైతే నా బొగ్గలు గిల్లేది. ముక్కు పట్టుకొని లాగేది. కీతకతులు పెట్టేది. నా చేతిలో చేయి దూర్చి అటు ఇటు ఊగిస్తూ మాట్లాడేది. వీటన్నిటి దృష్ట్యా మీనాక్షి మనసులో ఏం ఉందో, ఆమె ఏం కోరుతుందో తెలుసుకోవాలని అనేక విధాల ప్రయత్నించేవాణ్ణి. ఇది కేవలం మీనాక్షి అలవాటేమో, పాశ్చాత్య దేశం అలవాట్లు అవటం వల్ల అలా చేస్తుందేమో అనిపించింది. మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేనేదైనా కాస్త చొరవ చేస్తే ఫీల్ అవుతుందేమో. 2 పిల్లల తల్లి, 10 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన ఆడది.
మరొక పరాయి మగాడి పొందు కోరుతుందా? మీనాక్షితో ఉన్నంతసేపు ఈ ప్రశ్నలే పుట్టేవి. వీటికి జవాబు చెప్పుకోవటంతోనే ఆ కాస్త టైము హరించుకుపోయేది. అసలు చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్య కారణం పిరికితనం. మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమిటుంటుందోనన్న ఆలోచన ఓ పక్క, రామావతారానికి శాంతికి తెలిస్తే మా బ్రతుకులేమవుతాయో అన్న పిరికితనం, భయం ఉరకలు వేసే నా మనసును వెనక్కి లాగేది. మొత్తం మీద ఏ కారణం అవుగాక మీనాక్షి నేను హద్దులు మీరకుండా కాలక్షేపం చేశాం. ఇంటికి వచ్చాక ఇంచుమించు అందరం డేలా పడిపోయాము. 15 రోజులై తిరిగిన వాళ్ళని తిరుగుతూనే ఉన్నాం టూరిస్టులాగా. వేళకు తిండి నిద్ర లేక తిరగటంతో అందరి మొహాలు వేలాడి పడిపోయాయి. ఇంక నేనెక్కడికి రాను బాబోయ్ అనేశాడు రామావతారం. అన్నట్టు బావ ఖండగిరి ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి. నీ ఓపిక మెచ్చుకోవాలి, ఇంకా తిరగలవనే ఉద్దేశానికి అన్నాడు రామావతారం. అవే కాదండోయ్ మర్చిపోయాను, మీకు ఓపికంటే ఇంకా మార్చికండు, చిత్రకాటు, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కోర్స్ చాలా దూరం, కోరాపుట్టు డిస్టిక్లో ఉన్నాయి అన్నాను. వద్దు బాబు చాలు, ఇంకెక్కడికి రాలేను, మీకు ఒక నమస్కారం పెట్టేశాడు రామావతారం. పోనీ అవి వద్దు దూరం అంటున్నావు, నయాగరా అవి ఎలాగూ చూసాము, పక్కనున్న ఖండగిరి ఉదయగిరి చూపించే చాలు అంది మీనాక్షి. ఓ దాంది ఉంది, కాస్త రెస్ట్ తీసుకున్నాక ఓ పూట వెళ్ళొచ్చు అన్నాను. మీనాక్షి వాళ్ళున్న 20 రోజులు 20 నిమిషాల్లాగా తెలియకుండానే గడిచిపోయాయి. ఒక ఆదివారం ఇంగ్లీష్ సినిమా మార్నింగ్ షోకి వెళ్ళాము. రామావతారం విదేశాల్లో తీసిన ఫోటోలన్నీ స్లైడ్ ప్రొజెక్టర్తో చూపించాడు. ఆ రాత్రి మీనాక్షి వాళ్ళు వెళ్లే రోజు. టిక్కెట్లు హౌరా మెయిల్కి ముందే బుక్ చేయించాను. మీనాక్షి వెళ్ళిపోతుందంటే ఉదయం నుంచి ఏదో గుబులుగా ఉంది. తను వెళ్ళిపోతుంది, తర్వాత ఏముంది? మళ్ళీ నా ఆఫీసు, రాతి బొమ్మల చైతన్యం లేని శాంతి. నాకెందుకో దిగులనిపించింది. మీనాక్షి వచ్చింది, వెళ్ళిపోతుంది. ఏదో వెలితి. మళ్ళీ అన్నాళ్ళకొస్తుందో, బహుశా అసలు కలుసుకోకపోవచ్చు. ఈ 20 రోజుల గుర్తుగా, మీనాక్షి రాకకు గుర్తుగా నాకేం మిగులుతుంది? ఎంత ఫూల్ని! అంత అద్భుతమైన అవకాశాలు చేతులారా వీడి చేశాను. చెంతకొచ్చిన ఆనందాన్ని, అందాన్ని అనుభవించడం చేతగాని చవటని ఉత్త స్టూపిడ్లా బిహేవ్ చేశాను. మీనాక్షి నా అప్రయోజకత్వానికి నవ్వుకుందేమో. అంతలా చేరువుగా వచ్చిన ఆడదాన్ని సంతృప్తి పరచలేని చవటని. ఆ ఉదయం అంతా ఏదో చేతులారా అందిన దాన్ని జార విడిచానన్న భావం నన్ను దిగాలి పరిచింది. ఏదో జరగాల్సింది జరగనీలేదు నేను అన్న అసంతృప్తి నన్ను కృంగతీసింది. వెళ్లే లోపల మీనాక్షిని ఏకాంతంగా ఒకసారి కలుసుకుని తీరాలి. కానీ ఎలా, ఎక్కడ, ఎలా వీలవుతుంది? నా ఆలోచన మీనాక్షికే వచ్చిందో లేక మామూలుగానే అందో కానీ ఆ మధ్యాహ్నం 2 గంటలప్పుడు, బావా ఆఖరికి ఖండగిరి ఉదయగిరి చూపించనే లేదు, నేను మర్చిపోయాను అంది. నా మనసు ఉరికింది ఒక్కసారిగా. అవునవును మర్చిపోయాను, మధ్యాహ్నం వెళ్దాం 2 గంటలకి, ఎంతసేపు పక్కనేగా అన్నాను. నేను రాలేనండి, ఎక్కలేను, కాలు ఇంకా నొప్పిగానే ఉంది, మీరంతా వెళ్ళండి అన్నాడు రామావతారం. క్రితం రోజు మ్యూజియం మేడ మీద నుంచి దిగొస్తూ ఉంటే అతని కాలు మడతపడి పాదం వాచింది. ఐడెక్స్ రాసుకుని కాపడం పెట్టినా ఇంకా తగ్గలేదు. నా మనసులో ఆలోచన గ్రహించినట్లే రామావతారం అలా అనటం నిజంగా సంతోషం అనిపించింది. ప్రశ్నార్థకంగా శాంతిమక్క చూశాను. శాంతి రానంటే బావుండును అన్న ఆలోచన నా మొహం మీదే కనిపించిందేమో. నా వంక ఒక్క క్షణం చూసి, నేను రాను, ఎన్నిసార్లు వెళ్ళాను, పెద్ద చూడటానికి ఉంది, మీరు పిల్లలు వెళ్ళండి అంది శాంతి ఎటో చూస్తూ. మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను. 3 గంటలకు మీనాక్షి తయారైంది. వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్తే నాకు మళ్ళీ బద్ధకం అంటూ ఉదయం చక్కగా ఓ గంట సేపు అభ్యంగన స్నానం ఆడింది. జుట్టు ఆరలేదని వదులుగా వాలుజడ వేసుకుంది. ఉదయమే శాంతి బొట్టు పెట్టి నేను కొన్న సంబల్పూర్ చీర ఇచ్చింది మీనాక్షికి. ఒరిస్సాకు వచ్చినందుకు గుర్తుగా ఇంకా ఎన్ని రకాల చీరలున్నా కావాలని సంబల్పూర్ చీర 130 రూపాయలు పెట్టి కొన్నాం. శాంతి నేను మీనాక్షి రాకముందే. సంపంగి రంగు చీరకి ఎర్రటి బార్డర్, చాలా బాగుంది. మీనాక్షి కట్టుకుంటే చీరకు అందం వచ్చిందో, చీర నుంచి మీనాక్షికి అందం వచ్చిందో చెప్పలేను కానీ ఆ చీరతో, ఎర్ర జాకెట్టుతో, తలలో గార్డెన్లో విరిసిన చామంతులు, కనకాంబరాలు, మరువం కట్టిన మాల, కళ్ళకి కాటుకతో ఆ రోజు సింపుల్గా అద్భుతంగా కనిపించింది మీనాక్షి. ఆ రోజు వేసుకున్న ముడులు, లిప్స్టిక్లు, స్లీవ్లెస్లు మానేస్తేనే ఇవాళ న్యాచురల్గా చాలా అందంగా పాత మీనాక్షి గుర్తొచ్చేటట్లుంది. శ్రద్ధగా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న పిల్లల్ని
ఎంత పిలిచినా రామన్నారు. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, యు గో మమ్మీ అంటూ మీనాక్షి పిల్లలు రామని అల్లరి పెట్టారు క్రికెట్ ఆడుకోవాలని. సరే మీరిద్దరూ వెళ్ళొచ్చేయండి త్వరగా, మీనా ఇంకా ప్యాకింగ్ అది ఉంది, అక్కడే ఉండిపోక త్వరగా రండి అంటూ హెచ్చరించి మమ్మల్ని వెళ్ళమన్నాడు రామవతారం. మీనాక్షితో ఒంటరిగా ఉండే చివరి అవకాశం లభ్యమైనందుకు పొంగిపోయాను. ఈసారి ఈ అవకాశాన్ని ఇదివరకులా పూల్లా జార విడవద్దని మనసు గట్టిగా హెచ్చరించింది. 4 మైళ్లలో ఉన్న ఖండగిరి, ఉదయగిరి గుహలు 10 నిమిషాల్లో చేరాము. పేర్లు చూస్తే గుహలని పెద్ద గొప్పగా అనటం కానీ నిజానికి అక్కడ కొండల్లో తూల్చిన చిన్న చిన్న గుహలు లాంటివి కొన్ని ఉంటాయి. చిన్న చిన్న రాతి విగ్రహాలు చెక్కిన గుహలు చూసి ఏదో ఊహించుకుని వచ్చిన వారందరూ అవి చూడగానే అనవసరంగా ఇన్ని మెట్లు ఎక్కొచ్చామో, ఏమీ లేదు చూడటానికి అనుకోకుండా ఉండలేరు. ఖండగిరిలో ఓ చిన్న దేవాలయం ఉంది. నల్లరాయితో చేసిన 2-3 నిలువుల నగ్న విగ్రహం ఉంటుంది. పిల్లలు లేనివారు ఆ నగ్నమూర్తిని దర్శించుకుని ప్రక్క ఖాళీ ప్రదేశంలో ఎంతమంది పిల్లలు కావాలో అన్ని చిన్న రాళ్లు గుట్టల మీద పెట్టుకుంటారు. అలా అక్కడ పోగైన రాళ్లను చూస్తే ప్రపంచ జనాభా ఎంతలా పెరిగిపోయింది, అయినా ఇంతమంది పిల్లలు లేని వారు ఉన్నారా అనిపిస్తుంది. ఇంతేనా బావా, ఇంకా ఏమిటో అనుకున్నాను, ఏదో చూద్దాం అనుకున్నాను అంది మీనాక్షి అంతా చూడటం అయ్యాక. చెప్పాగా పెద్దగా చూడటానికి ఏమీ లేదని, పద అలా వెళ్ళి కాసేపు కూర్చుని వెళ్దాం అన్నాను. దూరంగా ఎవరూ లేని చోట చెట్ల నీడన ఒక రాయి మీద కొండరైన అనుకుని ఇద్దరం పక్కపక్కన కూర్చున్నాం. కొంతసేపు ఇద్దరం మాటలు కరువైనట్లు అలా కూర్చున్నాం. మీనాక్షి పిలిచాను. నా గొంతు అదోలా ధ్వనించింది. మీనాక్షితో ఏదో చెప్పాలని ఆరాటంగా ఉంది. మీనాక్షితో గడిపిన ఆ రోజులు ఎంత ఆనందాన్నిచ్చాయో, తను వెళ్ళిపోతూ ఉంటే ఎంత బాధగా ఉందో, ఏదేదో చెప్పాలని, ఏదో చెయ్యాలన్న ఆరాటంతో నా మాట తడబడింది. మీనాక్షి నా వైపు తిరిగి నా మొహం చూసింది. బావా, ఈ 20 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదూ, ఇంత ఆనందంగా నేను ఎప్పుడూ గడపలేదు బావా. వెళ్ళిపోవాలంటే ఏదో బాధగా ఉంది, ఏదో కలలా అయిపోయాయి రోజులు. మళ్ళీ ఏముంది ఆ గందరగోళం సిటీ, రోజంతా ఆఫీసులోనే ఉండి ఆయన ఉన్న కాసేపైనా ఏ సరదా లేకుండా నిర్లిప్తంగా ఉండే ఆయన, కాలక్షేపం లేక దొర్లే నేను మళ్ళీ మామూలే. బావా నిజం చెప్తున్నాను, ఐ హేట్ దట్ లైఫ్ బేలగా అంది మీనాక్షి. నేనే చెప్దామనుకున్న మాటలన్నీ మీనాక్షి అనేసింది. అవును మీనాక్షి, ప్రొద్దుటి నుంచి నువ్వు వెళ్ళిపోతావంటే ఏదోలా ఉంది. నీవన్నట్లు మళ్ళీ ఆఫీసు, ఇల్లు, రొటీన్ లైఫ్. ఈ 20 రోజులు ఎంజాయ్ చేసినంతగా ఎప్పుడూ నేను ఎంజాయ్ చేయలేదు నా లైఫ్లో. ఆఖరికి శాంతితో హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా. అంతకంటే ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అలా ఇద్దరం మోగగా ఆలోచిస్తూ కూర్చున్నాము. ఇద్దరి హృదయాలు బరువుగా ఉన్నాయి. మీనాక్షి కాసేపు అలా ఉండి ఎందుకో నిట్టూర్పు విడిచింది. వెళ్ళిపోదామా బావాయిక అంది. అప్పుడైనా ఉండు ఉండు కలవరంగా అన్నాను. ఎన్నో చెప్దామని తీసుకొచ్చాను, ఆమెతో ఏకాంతం కోసం కలవరించాను. ఏకాంతం దొరికినా ఏం చెప్పలేకపోతున్నాను. ఉండు మీనా, ఎలాగో వెళ్ళిపోతావుగా, ఇంకా కొన్ని గంటలేగా మనం కలిసి ఉండటం. ఆ తర్వాత మళ్ళీ అన్నాళ్లకు అసలు కలుసుకోగలమో లేదో. మీనాక్షి చెయ్యి చేతిలోకి తీసుకుని వణుకుతున్న గొంతుతో అన్నాను. మీనాక్షి ఆశ్చర్యంగా నా మొహంలోకి చూస్తూ అస్పష్టంగా బావా అంది. మీనా పిలిచాను. అలా పిలవటం నా జీవితంలో అదే మొదటిసారి. అంతేకాదు నా అంతట నేను మీనాక్షి చెయ్యి పట్టుకోవటం కూడా అదే మొదటిసారి. అందుకే మీనాక్షి ఆశ్చర్యపోయింది. మీనా ఆవేశంగా మీనాక్షి చెయ్యి నొక్కాను. ఏమిటి బావా కొత్తగా ఉన్నాయి నీ మాటలు చేతలు ఇవాళ చిన్నగా నవ్వుతూ అంది మీనాక్షి నా చెయ్యి ఎడం చేత్తో నిమురుతూ. అవును మీనా, ఇన్నాళ్ళు ఫూల్లాగా ప్రవర్తించాను కాదు. మీనాక్షికి నేను అన్నది అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూసింది. అవును మీనా, ఆఖరిసారిగా లభ్యమైన ఈ అవకాశాన్ని జార విడుచుకోమంటావా? నా ఒళ్ళు అప్పటికే వశం తప్పింది. నా కళ్ళు మత్తెక్కటం ఆరంభించాయి. మీనాక్షి నా వైపే చూస్తోంది. ఆమె కళ్ళు నా కళ్ళల్లో దేనికోసమో వెతుకుతున్నాయి. మీనా, ఐ లవ్ యూ గుండెలు అదురుతూ ఉండగా వణుకుతున్న గొంతుతో అని మీనాక్షి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కపోయాను. మీనాక్షి వెలవెలబోతూ చూసింది. వివసురాలైనట్లు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. చిన్న నిట్టూర్పు విడిచి ముద్దు పెట్టుకునే సమయానికి మొహం తిప్పేసింది.
సున్నితంగా నా మొహం పక్కకు తిప్పింది. వద్దు బావా, వద్దు. ఎందుకు ఈ క్షణిక సుఖానికి ప్రలోభానికి లొంగిపోయి తర్వాత అంతా ఏదో తప్పు చేసినట్లు మనం గిల్టీగా ఎందుకు ఫీల్ అవ్వాలి? నీకు శాంతి, నాకు భర్త, ఇవి రెండు నిజాలు. మన ఇద్దరికీ అన్నది అబద్ధం. ఈరోజు కల, రేపు నిజం. మనం జీవితాంతం గడపవలసింది వాళ్లతో. ఆ మాత్రం దానికి ఈ ఒక్క క్షణం కోసం, ఈ అల్ప సంతోషం కోసం చెయ్యకూడని పని చేశామని, మన వాళ్లకు ద్రోహం చేశామని మనం బాధపడటం, ఇదంతా ఎందుకు బావా? ఈ ఒక్క క్షణంతో మనకు ఒరిగేదేమీ ఉండదు, గిల్టీ కాన్షియస్ తప్ప. మీనాక్షి కళ్ళల్లో దైన్యం ద్యోతకమవుతున్న మాట స్థిరంగా ఉంది. నేను వెర్రివాడిలా మీనా అంటూ చూశాను. మీనాక్షి మాటలు విన్నాక అప్రయత్నంగా కల్లో నుంచి మెళుకు వచ్చినట్లయింది. నిజం చెళ్ళుమని చెంప మీద కొట్టినట్లయింది. ఆవేశం ఒక్కసారిగా దిగజారిపోయింది. మీనాక్షి పారాయిది, నేను మీనాక్షికి పారాయేవాణ్ణి. ఇంకా కొన్ని గంటల్లో వెళ్ళిపోయే మీనాక్షి నుంచి నేనేం ఆశించినా ఆ ఆనందం క్షణికం. తర్వాత అది పాపభీతిగా మారి ఆ నీడ రోజురోజుకి పెరిగి భూతంలా నన్ను జీవితాంతం వెంటాడుతుంది. అది నిజం, ఇది కళ. నిజం చాలా చేదుగా మింగుడు పడనట్లు అనిపించింది. అప్రయత్నంగా మీనాక్షిని వదిలేశాను. చటుక్కున లేచి నిల్చున్నాను. పద మీనాక్షి, వెళ్దాం. ఇంకా ప్యాకింగ్ అది చేసుకోవలసిందిగా నువ్వు. క్షణం క్రితం సంఘటన ఏమీ జరగనట్లు సాధ్యమైనంత మామూలుగా అన్నాను. కారులో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన, మీనాక్షి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ఏదో ఎద్దుబండైనా ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిస్తున్న నేను గుర్రం బండి చూడగానే ప్రలోభపడి ఆ బండిలో ప్రయాణించాలని, కనీసం ఆ వేగంతో సరిగ్గా నా బండి పరిగెత్తించాలని ఆశించాను. ఫలితంగా నాకు హైరాణ, నా ఎద్దుకు నష్టం కలిగింది. కానీ అందుకోలేకపోయాను. అసలు గుర్రం బండి చూశాక కదా ఆ గుర్రంలా నా ఎద్దుని పరిగెత్తించాలన్న వ్యామోహం. చూడకపోయి ఉంటే నేను వెనకబడి ఉన్నానన్న అసంతృప్తే ఉండేది కాదు. నిజమే, మీనాక్షి రాకుండా ఉంటే ఈ దౌర్బల్యం, ఈ అశాంతి, ఈ అసంతృప్తి ఏమీ ఉండేవి కావు. ఇంటి గేటు దగ్గర కారు ఆపేశాను. పెట్రోల్ ఎంటీ చూపిస్తుందని గేటు దగ్గరకు వచ్చిన డ్రైవర్ని కారు తీసుకువెళ్ళి పెట్రోల్ పోయించి రమ్మని పంపాను. వరండా మెట్లెక్కి డ్రాయింగ్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుండి శాంతి, రామావతారం చర్చించుకుంటున్న ఏవో మాటలు వినపడి ఇద్దరం అప్రయత్నంగానే అడుగు వెనక్కి వేసి ఆగిపోయాం. నిజమండి, ఆయనకు నేను తగిన దాన్ని కాను అనిపిస్తుంది. నేనేం చెయ్యను? ఆయన అభిరుచులు వేరు, నావి వేరు. ఆయనకు కావలసినట్లు ఉండటం నా చేత కాదు. నాకేమిటో ఆ క్లబ్బులు, పార్టీలు, ఆ వేషాలు అవి నచ్చవు. అవన్నీ ఆయనకు కావాలి. నేను అలా ఉండనని ఆయనకు కోపం, అసంతృప్తి చెప్తోంది శాంతి. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? రామావతారం అడిగాడు. ఎలా, ఎందుకు అంటే నేను జవాబు చెప్పలేను. కానీ ఈ 20 రోజుల నుండి మీనాక్షి గారు వచ్చిన దగ్గర నుండి ఆయన ఎప్పుడూ లేనంత ఉల్లాసంగా ఉంటున్నారు. ఆవిడ అన్నింటిలోనూ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయనకు అలా ఉండేవారు నచ్చుతారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు. ఆయనకి అలాంటి భార్య కావాలి. నన్ను పెళ్ళాడి ఆయన సుఖపట్టం లేదని బాధపడుతున్నారేమో అనిపిస్తోంది నాకు. వ్యధగా ఉంది శాంతి గొంతు. ఆ టాపిక్ అసలు ఎందుకు వచ్చిందో, సంభాషణ ఎలా ఆరంభమైందో. బహుశా మీనాక్షి గురించి, నా గురించి ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటే ఈ 20 రోజులుగా నన్ను మీనాక్షిని చూస్తున్న శాంతి మనసు నొచ్చుకుని ఉంటుంది. ఎక్కువ మాట్లాడని శాంతి అపరిచిత వ్యక్తితో ఇన్ని మాటలు మాట్లాడుతోందంటే నిజంగానే ఆమె మనసు కష్టపడి ఉంటుంది. గిల్టీగా ఫీల్ అయ్యాను. అలా మీరు బాధపడటంలో అర్థం లేదంటాను. ఒకవేళ నిజంగా మీ వారు అలా ఫీల్ అయితే అది తాత్కాలిక వ్యామోహం. అది ఆయనకి ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది. నేను కూడా మొదట్లో మీనాక్షికి నేను తగిన వాడిని కాను అనిపించేది. కానీ తర్వాత ఆలోచిస్తే నాలాంటి వాడే మీనాక్షికి ఉండాలి అని దృఢపరుచుకున్నాను. మా మీనాక్షికి ఇంటి సంగతి పట్టదు. ఎంతసేపు తిరుగుడు కావాలి. ఫ్రెండ్స్, పార్టీలు, పిక్నిక్లు, డ్రింక్స్, సోఫిస్టికేటెడ్ లైఫ్ మీద ఆమెకు మోజు. నేను ఆవిడకి పూర్తిగా వ్యతిరేకం. అందుకే నన్ను ఉత్త బుద్ధావతారం అని తిడుతుంది. ఆవిడ రమ్మన్న చోటికి రానని కోపగించుకుంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఆవిడ ఇంటి సంగతి పట్టించుకోదు. పిల్లలు తిన్నారో, మానారో, చదువుకున్నారో లేదో ఒక్కసారైనా పట్టించుకోదు. డబ్బు సంగతి అంతకంటే పట్టించుకోదు. ఇవాళ ఇలా ఖర్చు పెట్టేస్తే రేపటి మాట ఏమిటి అన్న ఆలోచన లేదు.
ఎంతసేపు రోజుకొక చీర, సినిమాలు, సరదాలు తప్ప మరొక ధ్యాస లేదు. ఎంత టైం లేకపోయినా పిల్లల సంగతి కాస్తో కూస్తో నేనే చూసుకోవాలి. డబ్బు ఇంటికి తీసుకొస్తే మరి మీనాక్షి నిలవనేదని ముందే బ్యాంకులో వేసేది వేసి ఇంటికి తీసుకొస్తాను. తప్పనిసరైన పార్టీలకు అటెండ్ అవుతాను. అవసరం ఉందంటేనే పార్టీలు ఇస్తాను. అంతలా మీనాక్షిని ఎన్ని విధాలుగానో వెనక నుంచి కంట్రోల్ చేస్తుంటేనే మా సంసారం ఈ మాత్రం నిలుస్తుంది. సపోజ్ నేను మీనాక్షిలాగే ఉంటే ఇంకా ఈ సంసారం గతి ఏమిటో మీరే ఆలోచించండి. చూడండి శాంతి గారు, ఈ సంసారం అనేది బండి అయితే భార్యాభర్తల్లో ఒకరు గుర్రం మరొకరు రౌతు అనుకుంటే ఒళ్ళు పై తెలియకుండా అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం. ఒళ్ళు తెలియకుండా రౌతు కూడా గుర్రాన్ని పరిగెట్టిస్తే ఆ బండి ఎప్పుడో అప్పుడు బోల్తా పడటం తథ్యం. అలాగే సంసారంలో భార్యాభర్తలు చూడండి, పొంగే పాలు పొయ్యిలో పడకుండా ఉండాలంటే నీళ్లు చిలకరించేవారు కావాలి కానీ మరింత మంట ఎగదోసేవారుంటే గిన్నెడు పాలు బూడిద పాలవుతాయి. ఈ సంసారం అంతే శాంతి గారు. భార్యాభర్తలిద్దరూ ఒకలాంటి వారే అయి ఉండాలని కోరుకోవటం కంటే విభిన్న మనస్తత్వాల కలయిక అయితేనే ఆ సంసారం రాణిస్తుందని నా ఉద్దేశం. సపోజ్ నాలాగే మీనాక్షి ఉంటే బొత్తిగా ఆ సంసారంలో చైతన్యం లోపిస్తుంది. వెనక నుంచి మీనాక్షి పూరు ఉండబట్టే కదా అప్పుడప్పుడు నేను సినిమాలు, పార్టీలకు అవి వెళుతూ ఉంటాను. బొత్తిగా ఆ మాత్రం సరదాలు కూడా లేకుండా పోతే లైఫ్ డల్గా ఉంటుంది. అన్నీ సమపాళల్లో ఉండాలి. పాలు పొంగిపోతాయని అసలు మంట పెట్టకపోతే ఆ పాలు కాగేది ఎలా? బండి ఎప్పుడో బోల్తా పడుతుందని అసలు బండిని కదిలించకపోతే గమ్యం ఎలా చేరుతాం? శాంతి గారు, దేవుడు వెర్రివాడు కాడు ఇలాంటి జంటల్ని కూర్చటానికి. కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉన్న వారెవరైనా ఇలా ఆలోచిస్తే ఆ సంసారంలో కలతలుండవని నా ఉద్దేశం. మీ ఆయన మీరేదో ఆయనతో సరిగ్గా ఉండరని అసంతృప్తి అని మీరంటున్నారు. మీరు ఆయనలాగే నిజంగా ఉంటే మీ మీద విముఖత్వం కలగటానికి ఆయనకి ఎన్నాళ్ళలో పట్టదు. సంసారం సరిగ్గా సాఫీగా సాగుతున్నన్ని రోజులు లోటుపాట్లు తెలియవు. మీలాంటి భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు. అలా ఆలోచించలేని వారు ఎవరైనా ఫూల్స్. మా మీనా నాకు తగింది కాదని నేను కల్లో కూడా అనుకోని ఎప్పుడూ నిబ్బరంగా దృఢంగా ఉంది రామావతారం గొంతు. మీనాక్షి నేను ఇద్దరం మొహాలు చూసుకున్నాము. మా ఇద్దరి మొహాలు మలినమయ్యాయి. ఒకరి మొహం ఒకరం చూసుకోలేనట్లు వెంటనే చూపులు తప్పించి లోపలికి అడుగుపెట్టాం. రామావతారం చెప్తున్నది ఆపేశాడు మా వైపు చూసి. శాంతి తలెత్తి నా కళ్ళల్లోకి చూసి చటుక్కున లేచి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడొచ్చారు? కారు చప్పుడైనా కాలేదే? రామావతారం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు. పెట్రోల్ పోయించుకురమ్మని డ్రైవర్ని పంపాను. ఏమిటో చర్చిస్తున్నట్టున్నారు ఇద్దరు? సాధ్యమైనంత మామూలుగా అడిగాను కూర్చుంటూ. రామావతారం మొహం కాస్త ఎర్రబడింది. ఏదో లోకాభిరామాయణం పైపు వెలిగించుకుంటూ క్లుప్తంగా అన్నాడు. మీనాక్షి ఓసారి నా వంక చూసి లోపలికి వెళ్ళింది. రాత్రి 10:30కు మీనాక్షి వాళ్లను హౌరా మేలెక్కించి వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాం నేను, శాంతి. మీనాక్షి వెళ్ళిపోగానే ఒక్కసారి తుఫాను వెలిసిన తర్వాత ప్రశాంతిలా హాయిగా ఉంది నా మనసు. రామావతారం మాటలు విన్న తర్వాత ఈ 20 రోజుల్లో నా కళ్లకు కమ్మిన పొర ఏదో విడినట్లయింది. నిజంగా అతను అన్నట్లు ఫూల్ని నేను. రామావతారం అన్న మాటలకు మీనాక్షి చెప్పిన నిజం మనసుకు ముల్లుగా గుచ్చుకోవటం చేతో ఏదో చెప్పలేను కానీ ఆ మధ్యాహ్నం నుంచి నేనులా ఉండలేకపోయాను. శాంతిని చూస్తే పట్టుబట్ట దొంగను శిక్షించకుండా మంచితనంతో క్షమించి వదిలేస్తే ఆ దొంగ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో అలా ఫీల్ అయ్యాను. శాంతి మొహంలోకి సూటిగా చూడలేకపోయాను. నేను ఫూల్ని, మూర్ఖుణ్ణి ముమ్మాటికి. జలపాతం మొదటిసారి చూసినప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అనుకోకుండా ఉండలేరు ఎవరైనా. కొన్ని నిమిషాలు వివసలే చూస్తారు ఆ అద్భుత ప్రకృతిని. ఆ మనోహర దృశ్యం కొన్ని రోజులు విడవకుండా అదే పనిగా చూస్తే ఏ అందము కనపడకపోగా ఆ వేగానికి కళ్ళు తిరిగి పడతాం. ఇంకే శబ్దము వినపడని ఆ హోరుకు చెవులు దిబ్బడ వేస్తాయి. కాస్త విశ్రాంతి దొరికే చోటుకు పారిపో బుద్ధి వేస్తుంది. ప్రశాంతి లభ్యమయ్యే చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. నా వ్యామోహం గతి అంతే అవుతుంది. ఈ 20 రోజుల్లో మొత్తం 18,000 ఖర్చయింది. డబ్బు మాట ఏమైనా మనసుకు విశ్రాంతి అన్నది ఒక్క క్షణం దొరకలేదు. కారులో ఓ మూలకి ఒదుగు కూర్చున్న శాంతిని చూస్తూ ఉంటే ఎందుకో జాలనిపించింది. ఈ 20 రోజుల్లో మానసికంగానే కాక శారీరకంగా కూడా దూరమైంది నాకు శాంతి. అనురాగంతో నా మనసు నిండిపోయింది.
ఎడం చేయి చాపి శాంతి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాను. అలా ఉన్నావేం శాంతి అన్నాను ఆదరంగా. ఈ 20 రోజుల్లో శాంతితో ఆప్యాయంగా మాట్లాడిన మాట ఇదే. ఎలా ఉన్నాను? తన మామూలు సౌమ్యతతో నెమ్మదిగా అంది శాంతి. గోడల మీద పోస్టర్లపై నయీ రోష్ని అన్న సినిమా పేరు కనిపించింది. రెండో ఆట ప్రారంభించి చాలాసేపే ఉంటుందని తెలిసిన సిల్లీగా, సినిమాకి వెళ్దామా శాంతి అడిగాను. శాంతి ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడా అని అంతలోనే సర్దుకుని మీ ఇష్టం అంది. ఊరికే అన్నాను, వద్దులే అన్నాను శాంతిని మరింత దగ్గరగా లాక్కుంటూ. మీనాక్షి రాకతో నా మనసు నిండా ఆవరించుకున్న చీకటి తొలగి నయీ రోష్నిని ప్రసరించిన ఈ రాత్రి సినిమా హాల్లో వృధా చేసేంత ఫూల్ని మాత్రం కాలేను. యాక్సిలేటర్ గట్టిగా నొక్కాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.